మండలంలోనే పనిచేస్తారు. వారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయురాలందరినీ కూడా మీకు కేటాయించినటువంటి సీట్లలో ఆశీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమం మన గురించి 10వ తరగతిలో విద్యార్థులు ఏ విధంగా సక్సెస్ కావాలనేటువంటి విషయాన్ని మనకు చక్కగా వివరిస్తారు. ఒక 10వ తరగతే కాదు, పరీక్షలు అనేటివి అన్ని క్లాసులకు కూడా ఉంటాయి. మరి పరీక్షలో ఏ విధంగా ఉత్తీర్ణులు కావాలి, చక్కగా మార్కులు ఎలా సాధించాలి, మరి అదేవిధంగా మరి జీవితంలో ఏ విధంగా మంచిగా ఉన్నత స్థితిలోకి రావాలి అనేటువంటి విషయాలని మీకు చక్కగా వివరించడానికి ఇక్కడ పెద్దలు ఉన్నారు. మన పాఠశాల ఉపాధ్యాయులను కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మూర్తి సార్ గారిని, అజయ్ సార్ గారిని, అదేవిధంగా ఆర్కే సార్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ముందుగా అధ్యక్ష ఉపన్యాసము మన మేడం గారు చెప్తారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే, మన సంవత్సరం పొడుతా మన పాఠశాలలో మీరు చదువుతూ ఉంటారు. ప్రతిరోజు సబ్జెక్టు టీచర్స్ కానీ మీ క్లాస్ టీచర్లు కానీ చెప్తానే ఉంటారు, మీరు కష్టపడండి, చదవండి, చదివినప్పుడు మంచి ఉత్తీర్ణత అనేది వస్తుంది. కానీ మీ లోపల ఒక రకమైన భయం ఉంటుంది. చదివే పిల్లలు కూడా పరీక్ష టైంలో రాసేటప్పుడు టెన్షన్కు గురవుతారు. అట్లా మైనస్ పాయింట్స్ వస్తాయి, మైనస్ మార్క్స్ వస్తాయి. మీరు కరెక్ట్ ఆన్సర్ అక్కడ ప్రజెంట్ చేయలేకపోతారు. కాబట్టి ఇది ఒక మోటివేషన్ క్లాసు. అంటే విజయ స్ఫూర్తి ఏంటంటే, విజయానికి మీరు వెళ్తున్నారు, మంచి ఫలితాన్ని ఆశించి పరీక్ష రాయడానికి వెళ్తున్నారు. దానికి ఏ రకంగా సంసిద్ధమై ఇక్కడ నుంచి వెళ్ళాలి, మీ నుండి భయం పోవాలి. మీరు ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటారు, ప్రశ్నలు, దానికి ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి. ఒకవేళ మీరు వెనుకబడ్డా ఎక్కువ మొత్తంలో మార్క్స్ తెచ్చుకున్న ఆ పిల్లలకు ఒక గైడ్లైన్స్ అన్నమాట. ఇక్కడ చెప్పే అంశాలు ప్రతిదీ వినండి. మీకు 10వ తరగతి విద్యార్థులకు ఒక 2 నెలలు మాత్రమే టైం ఉంది. ఈ టైంను మీరు ఎట్లా సెట్ చేసుకుంటారు అనే అంశాలు, ఎలా చేసుకోవాలి అనేవి, మీరు కొన్ని ప్రశ్నలు మీకు డౌట్లున్న అడగొచ్చు, వాటికి మీకు ఆన్సర్ రూపంగా వీళ్ళు నివృత్తి చేస్తారు. ప్రతిరోజు కూడా మన ఉపాధ్యాయులు చెప్పిన అంశాలే, కానీ పాఠశాల పరిధిలో చెప్పినప్పుడు మీరు కొన్ని అంశాలు తేలికగా తీసుకుంటారు. అందుకోసమే బయట నుంచి ఈ సార్ వాళ్ళని నేను పిలిపించాను. టైం తక్కువగా ఉంది, మిమ్మల్ని మోటివ్ చేయడానికి ఈ క్లాసు నిర్వహిస్తున్నా. అందరు శ్రద్ధగా వినండి. ఇక్కడ విన్న అంశాలన్నీ మీరు పాటించాలి. పాటించకపోతే ఏమవుతుందంటే దానికి ఫలితం ఉండదు పాటించినప్పుడు. కాబట్టి ఖచ్చితంగా సైలెంట్గా ఉండండి, వినండి. అయితే మన పాఠశాల నుంచి ఒక అమ్మాయి చక్కటి గీతం ద్వారా ఇది ప్రారంభించాలని కోరుకుంటున్నా. గంగోత్రి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. కష్టాలనైనా కన్నీళ్ళనైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. బడి అంటే జైలు అని భయమెందుకులే ఓనేస్తాం. బడి అంటే అమ్మ ఒడి, అది బాదర బందీ లేని గుడి. బెరుకును వదలి పరుగున కదలి ఆటపాటలతో చదివేద్దాం. అక్షర జెండాలెగరేద్దాం, మన అక్షర జెండాలెగరేద్దాం. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పేద ధనిక భేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమవ్వునురా. చదువుతో అంబేద్కరు ఎన్నో ఒడిదుడుగులను ఎదురించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబాసాహెబ్ అయ్యాడు, మన బాబాసాహెబ్ అయ్యాడు. పాఠశాలలోనే బ్రతుకును తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం.
ఇప్పుడు మనం చేయబోయే పని కూడా అదే స్ఫూర్తి. అమ్మాయి పాట అనేది మనకు ఎట్లా స్ఫూర్తిగా మారిందో, చదువు పట్ల చెప్పేటటువంటి ఏ పనైనా, ఏ విద్య అయినా, ఏ పదమైనా అన్నీ కూడా మీకు అదే స్ఫూర్తిదాయకంగా మీరు తీసుకుంటే ఇంతకంటే ఎక్కువ చప్పట్లు మీకు సమాజం నుంచి వస్తాయి, అమ్మా నాన్నల నుంచి వస్తాయి, టీచర్ల నుంచి వస్తాయి, మీతోటి వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి. అంటే స్ఫూర్తి అనేది ఒకే రకంగా రాదు. విద్య పట్ల వస్తుంది, తర్వాత మీరు పాడే పాటల వల్ల వస్తుంది, సాంస్కృతిక కార్యకలాపాల వల్ల వస్తుంది, ఆటల వల్ల వస్తుంది, అన్ని రకాలుగా స్ఫూర్తి వస్తుంది. నారా శ్రీధర్ గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాను. ఈసారి మన మండలంలోనే పనిచేస్తున్నారు. వారు మీకు 10th క్లాస్ పిల్లలకు ప్రత్యేకంగా మరియు ఇతర విద్యార్థులకు కూడా సరిగ్గా చెప్తారు. వారి స్ఫూర్తిని నింపడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ఆ స్ఫూర్తిని తీసుకుని భవిష్యత్తులో మీరే కార్యాచరణ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి ముందు కదలాల్సిందిగా కోరుతూ శ్రీధర్ గారిని మైక్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా సభను అలంకరించిన మన కాంప్లెక్స్ హెచ్ఎం మేడం గారు, హెడ్ మాస్టర్ గారు, గాయత్రి మేడం గారికి మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయులకు, సభలు అలంకరించిన పెద్దలందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలులు. ముందుగా నేను టీచర్గా మనకి సార్ చెప్పారు కదా, నేను ఇక్కడే ఇందల్వాయి మండలంలోనే ఐఎమ్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్, సింగర్, డ్యాన్సర్, ఆర్టిస్ట్, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, యూట్యూబర్, ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. వృత్తి ధర్మంతో పాటు ఇవన్నీ చేస్తూ ఉంటాను. ఇంతకుముందు నేను చాలా మెడిటేషన్ క్లాసెస్ తీసుకున్నాను, మోటివేషనల్ క్లాసెస్ తీసుకున్నాను, కాలేజెస్లో, స్కూల్స్లో. ఇప్పుడు దాదాపు 100కి పైగా నేను క్లాసెస్ తీసుకున్నాను. ఇక ఇప్పుడు మన కాంప్లెక్స్లో కూడా మేడం గారు చెప్పారు కాబట్టి నాకు ఈ మంచి సువర్ణ అవకాశం ఇచ్చారు. మీ అందరితో నేను పొందిన జ్ఞానాన్ని మీతో పంచుకుందామని నేను ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు స్వామి సార్ కూడా స్పీకర్ ట్రైనర్, మళ్ళీ రచయిత, బిఎస్ఎన్ఎల్. అంటే వీళ్ళందరినీ చూసి ఇప్పుడు మన కాంప్లెక్స్ హెచ్ఎం మేడం గారిని చూసినా, మీ ఉపాధ్యాయుని చూసినా కూడా వీళ్ళందరి నుంచి కూడా స్ఫూర్తి పొందాలి. విజయ స్ఫూర్తి అంటే ఏం లేదు, నిత్య స్ఫూర్తే. ఎప్పుడు నిత్యం ప్రతి దాని నుంచి మనం స్ఫూర్తిని పొందుతూ ఉండాలి. అవునా కదా? మన స్ఫూర్తి పొందడానికి ఎన్ని ఉన్నాయి? మన తల్లిదండ్రులను చూసి, వాళ్ళ కష్టాన్ని చూసి మన స్ఫూర్తిని పొందాలి. మరి ఉపాధ్యాయులు మన కోసం పాఠం చెప్తున్నారు, మనకి ఎంతో జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. హెడ్ మాస్టర్ గారు మీ అందరినీ ఉత్తీర్ణులుగా చేయడం కోసం, విజయ స్ఫూర్తిని కలిగించడం కోసం మా లాంటి వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నారు. అందరూ తప్పించేది మీకోసం పనిచేస్తున్నారు కాబట్టి మరి మీరు కూడా ఎవరి కోసం పనిచేయాలి? మీరు ఫస్ట్ ఎవరి కోసం పనిచేయాలి? ఎవరైనా ఫస్ట్ ఎవరి కోసం పనిచేయాలి? మన కోసం పనిచేయాలి కదా. ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఆ తర్వాత నలుగురికి మనం వెలుగవుతాం. మనం పైన ఆకాశంలో సూర్యుడు అవ్వకపోవచ్చు, కానీ ఇంట్లో దీపం అయితే అవ్వటానికి అవకాశం ఉంది కదా. ప్రతి ఒక్కళ్ళకి ఆ శక్తి అయితే ఉంది. ఆ శక్తిని మనం వెలికి తీసుకోవాలి. అందరికీ శక్తి ఉంది, అందరికీ తెలివితేటలు ఉన్నాయి. ఫిజికల్గా అందరం సేమే, అందరికీ అవే 2 కళ్ళు, కిడ్నీ, లివర్ అన్నీ సేమ్ ఉంటాయి. కానీ సాఫ్ట్వేర్లోనే తేడా ఉంటుంది. సాఫ్ట్వేర్ ఆలోచన విధానమే మార్పు ఉంటుంది. ఎవరైతే సరైన ఆలోచనలు, మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారో, విజయం గురించి ఆలోచిస్తూ ఉంటారో, మంచి లక్ష్యాలు, మంచి ఊహలు, మంచి కళల్లో ఉంటారు, వాళ్ళే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఫస్ట్ ఏదైనా సరే, ఏ వస్తువు అయినా సరే బయట తయారైందంటే ఫస్ట్ అది మన మనోక్షేత్రంలోనే తయారవుతుంది. 2 సార్లు తయారైద్ది ఏ వస్తువైనా. ఈ బాటిల్ ఉంది, ఇది ఒక్కసారి తయారవదు. ముందు డిజైన్ మైండ్లో తయారవుతుంది. ఆ తర్వాత బాటిల్ ఇట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక పేపర్ మీద రాసుకొని ఆ తర్వాత ఫిజికల్ వరల్డ్లోకి వచ్చేస్తుంది. ఏది రావాలన్నా సరే ఫస్ట్ ఎక్కడ తయారవుతుంది? మైండ్లోనే తయారవుతుంది. మరి మీరు కలెక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఎమ్మెల్యే అవ్వాలన్నా, లేదంటే ఈ సమాజానికి ఉపయోగపడే ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా, ఏదవ్వాలన్నా ఫస్ట్ అయితే అనుకోవాలి కదా. అనుకోకుండా ఏదన్నా అవుతామా? మరి మీకంటూ ఒక లక్ష్యము, ఒక కళ అనేది ఈ దశలోనే ఏర్పడాలి. చాలామందికి 5వ తరగతి 6వ తరగతి దగ్గర నుంచి అందరూ చెప్పే విషయాలన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఓహో, నేను పెద్ద అయిన తర్వాత ఇది అవ్వాలని అందరు చుట్టూతా చూస్తూ ఉంటారు కదా. ఇక్కడ స్కూల్లో 6వ తరగతి మీరు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత స్కూల్లో టీచర్స్ని అందరినీ చూస్తున్నారు. ఓకే, టీచర్లు అంటే ఇట్లా ఉంటారు, ఇంత మంచి పొజిషన్లో ఉంటారు, ఇట్లా అనిపిస్తుంది. కొంతమంది డాక్టర్లను చూస్తారు, కలెక్టర్లను చూస్తారు, పోలీస్ ఆఫీసర్లను చూస్తారు. వాళ్ళందరినీ చూసినప్పుడు మీకు స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది. మిలిటరీ వాళ్ళని చూస్తారు, స్ఫూర్తి కలుగుతూ ఉంటుంది కదా. బిజినెస్ మ్యాన్స్ని చూస్తారు, పెద్ద పెద్ద కార్లలో వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటారు, మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళని చూస్తారు. వాళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? చిల్డ్రన్ ఏమనిపిస్తుంది?
నేటి బాలలే రేపటి పౌరులు కదా. మీరు ఇలాగే ఉండరుగా, రేపొద్దున పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత మరి కొన్ని ఉన్నత ఆదర్శాలతో, ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నత ఆదర్శాలతో గొప్ప స్థాయినే కోరుకుంటారు. 5వ తరగతి 6వ తరగతిలో మంచి కళలే కంటారు. కానీ ఏం జరిగిద్ది, 10th క్లాస్కి వెళ్ళేసరికి ఆ యొక్క కళల యొక్క సాంద్రత తగ్గిపోతుంది. వేరే విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. సెల్ ఫోన్లు, టీవీలు, వాట్సాప్లు, యూట్యూబ్లు, చెడు స్నేహాలు, దురలవాట్లు అంటే ఏంటి, మననిగా ఉండనీయమన్నమాట. తాగుడు, గుట్కా, మట్కా ఇవన్నీ కూడా రకరకాల వాటికి ఆకర్షించబడి మన జీవితాన్ని, బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటాం. విద్యార్థి దశలో ఎవరైతే కష్టపడతారో, అంటే చదువుని కూడా ఇష్టపడి చదువుకోవాలి, కానీ అందులో కొంచెం కష్టం ఉంటుంది. కష్టం లేకుండా ఏదీ రాదు. ఎవరైతే విద్యార్థి దశలో కష్టపడతారో తర్వాత మనకు ఉండే జీవితం ఎంత, ఫర్ సపోజ్ ఈ రోజుల్లో అయితే 80 ఏళ్ళు అయితే బతుకుతున్నారు కదా, 100 ఏళ్ళు మర్చిపోతాం, 80 ఏళ్ళు అయితే బతుకుతున్నారు కదా. విద్యార్థి దశ ఎంత దాకా ఉంటుంది, 20 ఏళ్ళు, హార్డ్లీ 20 ఇయర్స్ దాకా ఉంటుంది, లేదంటే 22 ఇయర్స్ దాకా ఉంటుంది. ఆ తర్వాత ఉన్న జీవితం ఎంత, 80లో 20 పోతే 60 ఉంది. ఆ 60 జీవితం మీరు అనుకున్నట్టుగా ఆనందంగా మీ కళలు నెరవేర్చుకోవాలంటే విద్యార్థి దశలోనే మంచి కళలు కనాలి, మంచి లక్ష్యాలు పెట్టుకోవాలి, చదువుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ బాగా చదువుకుంటామో అక్కడ తర్వాత 60 సంవత్సరాల జీవితం ఆనందంగా గడిచిపోయింది. ఆ తర్వాత మీ యొక్క వేరే మీకున్న టాలెంట్స్ కానీ అన్నీ కూడా మీరు లైన్లోకి తీసుకొచ్చుకోవచ్చు, మీ కళలన్నీ నెరవేర్చుకోవచ్చు. కానీ ఫస్ట్ ఫౌండేషన్ పడాల్సింది విద్యార్థి దశలోనే. ఇక్కడే కష్టపడాలి, ఇక్కడే చెడిపోయే అవకాశం ఉంది, ఇక్కడే గొప్ప దారిలోకి వెళ్ళే అవకాశము ఉంటుంది. ఈ దశలో చెడు స్నేహాలు బట్టి అవసరం లేని అనవసరమైన విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేసామంటే తర్వాత జీవితం చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి అప్పుడు అనుకుంటారు, నేను ఆ రోజుల్లో నేను చదువుకున్నట్టయితే కలెక్టర్ అయ్యేవాడిని, అప్పుడు చదువుకున్నట్టయితే నేను డాక్టర్ అయ్యేవాడిని, అప్పుడు చదువుకున్నట్టయితే నేను టీచర్ అయ్యేవాడిని. అప్పుడు ఎప్పుడు అనుకుంటారు, 60 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 30 ఏళ్ళకి అనుకుంటారు. అప్పుడు అనుకున్న వెనక్కి వెళ్ళలేం కదా. ఇక అబ్బా నేను బాగా చదువుకున్నట్టు నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేది, నేను బాగా చదువుకున్నట్టు ఈ స్థాయికి ఎదిగేవాడిని, అప్పుడు అనుకుని ఏం లాభం కదా. కాబట్టి అందుకే అంటారు, బట్ ద ఫ్రూట్స్ ఆర్ స్వీటర్. అంటే అర్థం ఏంటి పిల్లలు, ద రూట్స్ ఆఫ్ ది ఎడ్యుకేషన్, విద్య అనే మహావృక్షం యొక్క వేర్లు ఆర్ బిట్టర్. బిట్టర్ అంటే ఏంటి, చాలా చేదుగా ఉంటాయి రూట్స్, కానీ అది ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, ద ఫ్రూట్స్ ఆర్ స్వీటర్ కదా. అంటే అంత అద్భుతమైంది. మనం మన జీవితంలో ముందుకెళ్ళాలంటే ఎలా ఎదగాలి అంటే, ఒక ఎదగటం కోసం ఒక పాట ఉంటుంది, ఆ పాట మీకు పాడి వినిపిస్తాను. ఆ పాట పాడినంతసేపు మీకు అర్థాన్ని గమనించండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. దూరం ఎంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చుదారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మనం ఎలా ఎదగాలి అని అంటే, అవరోధాల దీవులు అంటే మనం వెళ్ళేటప్పుడు మన లక్ష్యం పెట్టుకుంటాం, చాలా గొప్ప లక్ష్యం పెట్టుకుంటాం, కానీ మనకి నెగిటివ్గా వెనక్కి లాగేవాళ్ళు మన చుట్టూతానే ఉంటారు. ఇప్పుడు నేను కలెక్టర్ అవుతాను అని అనుకుంటారు, నువ్వు పల్లెటూరులో పుట్టావు, నువ్వు ఎట్లా కలెక్టర్ అవుతావు, అది అసలు బాగా డబ్బున్న వాళ్ళు చదువుకునేది, అది నువ్వు అవ్వలేవు. నేను డాక్టర్ అవుదాము, నువ్వు అవ్వలేవు, నీకు సాధ్యం కాదు. మనకున్న ఆర్థిక పరిస్థితికి మనం పుట్టిన ప్రాంతానికి
మన ఊళ్ళోనే ఎవరు అవ్వలేదు, నువ్వెట్లా అవుతావు అని చెప్పి అని అంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనని వెనక్కి లాగుతూ ఉంటాయి. మనకి సాధ్యం అవుతుంది అనుకుంటే కానిది ఏమీ లేదు. ఫస్ట్ మైండ్లో అనుకోవాలి, అనుకుంటే ఏది అనుకుంటే అది అవుతాం కదా. ఆత్మవిశ్వాసం అంటే ఏంటి? ఆత్మవిశ్వాసం ఎవరిస్తారు? బయట నుంచి ఇస్తారా? స్ఫూర్తి అనేది నీలోనే కలగాలి, నీలో బర్నింగ్ డిజైర్ ఉండాలి, అప్పుడే నువ్వు ఎదగలుగుతావు. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటి అంటే అది అవ్వాలి, ఖచ్చితంగా అది అవ్వాల్సిందే, నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాల్సిందే అని చెప్పి మనం పట్టుబట్టాలి. ఇప్పుడు నువ్వు ఒక లక్ష్యాన్ని, మీరందరూ అనుకుంటున్నారా? ఒక లక్ష్యం పెట్టుకున్నారా? పెద్దగా నాకు ఏం అవ్వాలి అనేది ఒక క్లారిటీలో ఉన్నారా? ఆ క్లారిటీకి తగ్గట్టుగా మీరు కృషి చేయాలి, ఓకేనా? ఆ బర్నింగ్ డిజైర్ ఎట్లుంటుందంటే, ఒక ఊర్లోనంట కొంతమంది ఒక చోట ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అంటే ఒక ఇల్లు తగలబడుతుంటే వెంటనే అందరూ రకరకాల వాళ్ళు వాటర్ తీసుకొచ్చేసి ఆర్పడానికి ట్రై చేస్తున్నారు. ఇది సరిపోదు, ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయండి. వాళ్ళు అసలు ఇవాళ ఫోన్ చేస్తే రేపు వస్తారు, వాళ్ళకి ఎందుకు ఫోన్ చేయటం వద్దు అని అంటారు. అయినా కూడా పర్లేదు, వాళ్ళు ఎప్పుడు లేటే వస్తారంట. కానీ ఈ రోజు మాత్రం సరే ఎందుకైనా మంచి లేని ఒక్కళ్ళు మాత్రం ఫోన్ చేస్తారంట ఫైర్ ఇంజిన్ వాళ్ళకి. ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయగానే వెంటనే ఆ రోజు ఆశ్చర్యకరంగా ఏం జరిగిందంటే వేగంగా వచ్చేస్తుంది ఫైర్ ఇంజిన్, రయ్యన్ లోపలికి వచ్చేసి స్పీడ్గా వచ్చేసి ఆ మంటల్లోకి దూసుకుపోయి ఫైర్ ఇంజిన్ వెంటనే అందరూ దిగిపోయి టక్కటక్కడ మొత్తం వాటర్ అంతా వాటర్ కొట్టేసి ఆ మంటలన్నీ ఆర్పేస్తారంట. ఊరోళ్ళంతా ఆశ్చర్యపోతారంట, ఏనాడు కూడా మొత్తం తగలబడికి బొగ్గేరుకోవడానికి వస్తారు వీళ్ళు. అలాంటిది ఈరోజు ఇంత స్పీడ్గా వచ్చేసి ఇట్లా ఫోన్ చేయగానే అంత అద్భుతం ఎట్లా జరిగింది అని చెప్పి అనుకున్నారంట. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారు? ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి తీరిగ్గా వస్తారనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈసారి ట్రైన్ వచ్చేస్తారు. ఏం జరిగింది అని అంటే, వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తారు కదా, మీరు ఏంది ఈరోజు ఇంత గొప్పగా ఇంత సాహసం ఎట్లా చేశారు అని చెప్పి అందరూ మెచ్చుకొని వెళ్తారంట. వెళ్ళగానే వాళ్ళు అంటారంట, మీరు ఇంత సాహసం చేశారు, మీలో ఇంత మార్పు, మీలో స్ఫూర్తిని ఎవరు నింపారు అని అంటే, స్ఫూర్తి పాడా మేము వచ్చేటప్పుడు మా వ్యాన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి, దగ్గర దాకా వచ్చిన తర్వాత ఇక ఆగలేదు, మంటల్లోకి వెళ్ళిపోయింది. మంటల్లోకి వెళ్ళిపోయేసరికి మమ్మల్ని మేము కాపాడుకోవాల్సి వచ్చింది. ఇల్లు ఆర్పుదామని కాదు, మేము కాలిపోయేటట్టు ఉన్నాము, అందుకని మొత్తం వాటర్ కొట్టేసి మమ్మల్ని మేము రక్షించుకున్నాము అని అన్నారు. అయితే చూడండి, బర్నింగ్ డిజైర్ అంటే అట్లా ఉండాలి. అంటే వాళ్ళకి ఏం జరిగింది? వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది, అప్పుడు తెగింపు వచ్చింది కదా. ప్రాణాల మీదకి రాకపోతే వాళ్ళకి తెగింపే రాల. మరి మనకి ప్రతిసారి బర్నింగ్ డిజైర్ వస్తుందా? కానీ మన నిత్యస్ఫూర్తి ఎలా పెంచుకోవాలి? ఓకే, మొహమ్మద్ అలీ అని ఒక పెద్ద బాక్సర్ ఉన్నాడు, ఫేమస్ బాక్సర్. అతను చూడటానికి సన్నగా ఉంటాడు, బలహీనంగా ఉంటాడు. నువ్వు ఎట్లా ఫైటింగ్ చేస్తావు? అప్పటికే ఒక అతను వరల్డ్ ఛాంపియన్తో ఇతను ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. వరల్డ్ ఛాంపియన్తో ఇతను ఫైటింగ్ చేస్తాను. అందులోనూ అంతకుముందు అతన్ని ప్రపంచంలో ఎవ్వరు అతన్ని ఓడగొట్టలేదు, కానీ ఇతను ఓడగొడతాడు. ఎట్లా ఓడగొడతాడు? నాకౌట్ అని అంటది బాక్సింగ్లో. నాకౌట్ అంటే ఏంటంటే, ఒకసారి ఇలా కొడితే పడిపోయిన తర్వాత 1 2 3 అని చెప్పి లెక్క పెడతారు కదా. లెక్క పెట్టినప్పుడు మళ్ళీ ఇట్లా చేతులు కదిలిచ్చినప్పుడు మళ్ళీ లేపి మళ్ళీ ఇద్దరికి ఫైటింగ్ పెడతారు. కానీ నాకౌట్ అంటే అట్లా కాదు, ఒక్క పంచి కొడితే ఇక ఎన్ని నంబర్లు కాదంట అనమాట. అలాంటి పంచ్ అనమాట. ఆ పంచ్తో నేను అతన్ని అవతల వాడిని కొట్టేస్తాను అని అంటాడు మొహమ్మద్ అలీ. ఇతను బక్కగా ఉంటాడు, అతను మంచి పర్సనాలిటీ. అయినా కూడా ఇతను నిజంగానే అనూహ్యంగానే అతను కొడతాడు, అతను కింద పడిపోతాడు, అవుట్ అయిపోతాడు. ఇక అంటే ఇతను గెలుస్తాడు ఆ మ్యాచ్లో. అంతవరకు ప్రపంచ ఛాంపియన్ అతనే అయ్యేంతల్లా ఇతను అవుతాడు ఆ రోజు నుంచి. ఎలా అయ్యాడు అని అంటే, అతను ఒక సీక్రెట్ చెబుతాడు. నువ్వు ఎందుకు ఇట్లా అయ్యావు అని అంటే, అతను అనుకున్నాడంటే, ప్రతిరోజు నేను ప్రపంచంలోనే నంబర్ 1 బాక్సర్ని, నేను మొహమ్మద్ అలీ ఈజ్ ద వరల్డ్ నంబర్ 1 బాక్సర్ అని చెప్పి ఎక్కడ చూసినా, అతను బెడ్రూమ్లో, బాత్రూంలో, డైనింగ్ రూమ్లో ఎక్కడ చూసినా కూడా అట్లాగే రాసుకున్నాడట, ఐ ఆమ్ ద వరల్డ్ నంబర్ 1 బాక్సర్, ఐ ఆమ్ ద వరల్డ్ నంబర్ 1 బాక్సర్. ఓకే, ఎక్కడ చూసినా అన్ని చోట్ల అదే కనపడేటట్టు పెట్టుకున్నాడంట. పెట్టుకొని దానికి తగ్గట్టు, అంటే ఒట్టిగా రాసుకుంటే ఎవరు, కృషి చేస్తూ ఉన్నాడు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఐ ఆమ్ ద నంబర్ 1, ఐ ఆమ్ ద నంబర్ 1, ఐ ఆమ్ ద నంబర్ 1. రిపీటెడ్గా అది చూసి 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 సబ్ కాన్షియస్లో ఫీడ్ అయిపోయి నిజంగానే వాడు ఫీల్ అయిపోయాడు. ఇక నేను నంబర్ 1 అనుకున్నాడు, నిజంగానే రింగ్లోకి దిగాడు. దిగిన తర్వాత ఒక్క పంచ్ ఇస్తే నాకౌట్, క్లోజ్ అవతలవాడు. అంటే అవతలవాడు నిజంగా అంత పెద్ద ప్లేయర్ అయ్యి ఉండి కూడా వీడి ముందు నిలబడలేకపోయాడు. అంటే కారణం ఏంటి? మనసులో అనుకోవాలి, అనుకుంటే సాధ్యమవుతుంది. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది,
అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చలిచీమే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే ఆయుధం ఆశయం సాధనం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చిలిపి బాలుడనుకుంటే చిటికె నేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. చిలిపి బాలుడనుకుంటే చిటికె నేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. సీతగాని లేకుంటే చేతగాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం. ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, నీ ఓటమి ఆపునురా రాగల విజయం. చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. అవునా? అనుకుంటారా? ఏదైనా సరే అనుకోవాలి, అనుకుంటే అవుతుంది. ఒకటి భ్రమరం అనే ఒక పురుగు ఉంటుంది. ఆ భ్రమరం అనే పురుగు ఏం చేస్తుందంటే, ఆ భ్రమరము దానికి పుట్టిన పిల్ల మట్టి పురుగుగా పుట్టింది, నేలలోనే బతికిద్ది. జీవితం అంతా అది నేలలోనే బతికే పురుగు. యాక్చువల్గా దానికి రెక్కలు రావు. కానీ ఏం జరిగిద్దంటే దాన్ని ఒక గూట్లో పెట్టి ఆ భ్రమరం వచ్చేసి భ్రమర కీటక న్యాయం అంటారు. భ్రమరం ఏం చేస్తుంది, ఆ కీటకాన్ని తీసుకెళ్ళి ఆ గూట్లో పెట్టి దాని చుట్టూతో రోజు బియ్యని సౌండ్లు చేసుకుంటూ భయపెడతా ఉంటుంది అంట. దాన్ని రోజు సౌండ్లు చేస్తూ ఉంటుంది. సౌండ్లు చేసినప్పుడు ఏం జరిగిందంటే అది దానికి ఆ పురుగుకి అందులో నుంచి బయటపడి పారిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ప్రమాదం ఉంది, దీంట్లో నుంచి నేను బయటపడాలి. అయితే ఆ భయం నుంచి ఏం జరిగిందంటే ప్రతిరోజు అలా అది టెన్షన్ పుట్టించేసరికి దానికి ఆ భయం నుంచి చిన్న చిన్న రెక్కలు మొదలవుతాయి. దానికి ఎగరాలనే కోరిక కలిగింది. ఇక్కడ ఉంటే నన్ను ఈ భ్రమరం చంపేస్తుంది అనేది భయం పుట్టిస్తుంది. ఎగరాలి అని చెప్పి ఆలోచించి ఆ తపన నుంచి ఏం జరిగింది, మెల్లగా రెక్కలు రావడం మొదలుపెట్టింది. అది కొద్దిగా ఎగరటం మొదలుపెట్టింది. ఒకరోజు అది ఎగిరి గాల్లో స్వేచ్ఛగా అది ఒక భ్రమరం లాగా తయారైంది. ఒక కీటకం వల్ల భ్రమరంగా మారిపోయింది. అంటే తేనెటీగలాగా, అంటే తేనెటీగ జాతికి చెందిన ఒక పురుగు అది భ్రమరం. ఓకే, అంటే ఈ భ్రమరం కనుక చూడకపోతే, అంటే ఆ మట్టి పురుగుని తీసుకెళ్లి గూట్లో పెట్టి దాని చుట్టూ అలా సౌండ్ చేయకపోతే, దాంట్లో భయాన్ని క్రియేట్ చేయకపోతే, దాంట్లో ఎగరాలనే తపనని పుట్టించకపోతే, దాని లోపల ఉన్న చైతన్యం దానికి రెక్కల్ని ఇచ్చేదే కాదు. అది జీవితకాలం నేల మీద పురుగులాగే బతికేది. అర్థమైందా? మరి మనం కూడా జీవితంలో ఎదగాలి అంటే ఏముండాలి? మనలో ఎదగాలనే తపన ఉండాలి, జీవితం పట్ల భయం, శ్రద్ధ, భక్తి ఉండాలి. అవునా కదా? బాబా గుళ్ళో ఏం రాసి ఉంటుంది? బాబా వెనకాల అటు ఇటు ఏం రాసి ఉంటుంది? శ్రద్ధ, సబూరి. చేస్తాయా? మామిడి విత్తనం నాటంగానే ఏం చేయాలి? దాన్ని తవ్వాలి, నేలలో పెట్టాలి, దాన్ని పోషణ చేయాలి, మొక్క దశలో కంచె వేసి అట్లా అది పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు ఒక 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో కాయలు వస్తాయి కదా. అదే విత్తనాన్ని నేలలో నాటలేదు అనుకోండి, జేబులో ఉందనుకోండి, ఎన్నాళ్ళున్నా అంతే ఉంటుందిగా. అది ఎదిగిద్దా? 5 సంవత్సరాల తర్వాత తీసినా కూడా అది విత్తనంగానే ఉంటుంది. మరి మన శరీరంలో కూడా విజయం సాధించడానికి సంబంధించిన అన్ని శక్తులు ఉన్నాయి. కలెక్టర్ అవ్వాల్సిన శక్తి ఉంది. ఇప్పుడు మీకే ఉంది ఆ ఛాయిస్, మాకు లేదు. మీకే ఉంది. మీరు డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు. మీకు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే రాజకీయ నాయకులు అవ్వచ్చు, బిజినెస్లో ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్ మ్యాన్స్ అవ్వచ్చు, ఆడపిల్లలు మీరు పైలట్స్ అవ్వచ్చు కదా. అన్ని రకాలుగా మీరు ఏదనుకుంటారో అది అవ్వచ్చు. అయ్యే ఛాన్స్ ఉన్న ఏకైక ఏజ్ ఇదే కదా. ఇక్కడే కలలు కనాలి మీరు. నేటి బాలలే రేపటి పౌరులు. పెద్ద అంటే దేశ భవిష్యత్తు మొత్తం కూడా తరగతి గది 4 గోడల మధ్యలోనే నిర్మించబడుతుంది. కాబట్టి అలాంటి అద్భుతమైన శక్తి మీకుంది. ఏదైనా అవ్వగలరు, మీరు ఏదైనా సాధించగలరు. ఎట్లా సాధించవచ్చు అంటే, మీకు చూసే ఉంటారు, పేపర్లో కూడా వచ్చింది కదా, అప్పుడు టీవీలలో కూడా వచ్చింది. ఒక రైల్వే కూలీ అతను ఆ రైల్వే డిపార్ట్మెంట్లో ఆ స్టేషన్లో వచ్చే వైఫైని వాడుకొని యూట్యూబ్లో అతను గ్రూప్ 1 కొట్టేసి ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. రైల్వేలో కూలీ చేసే అతను, అంటే మూటలు మోసే అతను. అంటే అప్పుడు అతనికి తపన పుట్టింది, కానీ అప్పుడు కూడా చదువుకునే ఏజ్ ఉంది కాబట్టి అయ్యాడు కదా. కాబట్టి మరి మీరు ఇప్పటి నుంచే కళలు కనాలి. అందుకే అబ్దుల్ కలాం గారు ఏమంటారు? కళలు కనండి, వాటిలో సాకారం కోసం శ్రమించండి అంటారు. కళ అనేది ఎట్లా ఉండాలి? నిద్రపోతే గాఢ నిద్రలో వచ్చేది కాదు కళ అంటే. కళ అంటే నిద్ర పోనీయకుండా చేసేది కళ. కనీసం నిద్ర కూడా పట్టనియదు ఆ కళ.
నేను ఎప్పుడవుతాను అనే ఇంటెన్షన్ ఉండాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, కళలు పెట్టుకుంటారు, గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటారు, కానీ ఫోన్లు మానరు, చాటింగ్లు మానరు, అనవసరమైన విషయాన్ని ఎక్కించుకోవటము మానరు. మరి అలా చేసుకుంటే మనం ఎట్లా డెవలప్ అవుతాం? మన జ్ఞాపక శక్తి ఉండదా అని అంటారు చాలామంది. నాకు గుర్తుండట్లేదు, చదివింది గుర్తుండట్లేదు. ఎందుకు గుర్తుండదు? కారణం ఏంటి? మనకు నచ్చినవి గుర్తుంటాయి, నచ్చనియే గుర్తుండవు. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం బాహుబలి సినిమాలో శివలింగం ఎట్లా ఎత్తాడంటే మీకు మొత్తం పిక్చర్ కనపడుతుంది కదా. ఆ తర్వాత ఏనుగు వచ్చేసి మాహిష్మతి సామ్రాజ్యం ఆమెను ఎట్లా రక్షించింది, వాడు ఇట్లా ఏనుగు తొండం మీద నుంచున్నది, అన్ని సీన్లు కనిపిస్తాయి. కానీ మ్యాథ్స్లో ఏ సీను కనపడదు, సైన్స్లో ఏ సీను కనపడదు కదా, కెమిస్ట్రీలో ఏ సీను కనపడదు. ఎందుకని? అక్కడేమో కలర్ఫుల్గా మొత్తం చీకటి గదిలో కేవలం అది మాత్రమే ఉంటుంది. మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోతారు చక్కగా. అందులోనే హీరోకి దెబ్బ తగిలితే మీకు దెబ్బ తగిలిద్ది, హీరోయిన్ ఏడుస్తుంటే మీ కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి, కట్టప్ప వెనక నుంచి పొడి చేస్తే మీకే పొడిచినట్టు ఫీలింగ్ వస్తుంది, వెనక తిరిగి చూసుకుంటారు కదా కదా. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ అవుతారు. అంటే మీ మనసు, శరీరం మొత్తం, నరం, రక్తం అన్నీ కూడా దాని మీద ఏకాగ్రతగా పెట్టేసి చాలా జాగ్రత్తగా చూస్తారు కదా. అంత శక్తిని మీరు చదువు మీద చూపిస్తే పిల్లలు ఏదైనా మనకి గుర్తుండకపోవటానికి కారణం ఏంటి? శ్రద్ధ పెట్టాం, ఏకాగ్రత పెట్టాం, అదంటే ఇష్టం ఉండదు. ఈ 3 కారణాలు ఉంటాయి. జ్ఞాపక శక్తి లేకపోవటం ఎవరికీ ఉండదు. మీకు సినిమాలు గుర్తొస్తున్నాయి అంటే మీకు జ్ఞాపక శక్తి పర్ఫెక్ట్గా ఉన్నట్టే. ఇప్పుడు నేను చెప్పిన సీన్లు మీకు ఎవరికి గుర్తులేవా? ఉన్నాయంటే మీరందరూ సూపర్ అన్నట్టే. మీకు అందరికి మంచి మెమరీ ఉంది కదా. మంచి మెమరీ ఉంది. మీరు ఏదైనా ఒక విషయం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళొచ్చారనుకో, హైదరాబాద్ గురించి మొత్తం చెప్తారు. వెళ్ళకుండా హైదరాబాద్ గురించి పుస్తకంలో చదువుకున్నారనుకో, అప్పుడు చెప్పమంటే గుర్తురాదు. ఎందుకని? అది చూసి వచ్చారు, మీకు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. మొన్న మీరు టూర్ రామప్ప టెంపుల్కి వెళ్ళొచ్చారు కదా, వెళ్ళొచ్చారా? దాని గురించి చెప్పమంటే మీరు గంట అయినా చెప్తారా లేదా? ఎందుకని? మీరు ఖచ్చితంగా చూస్తారు. ఇగో ఎంట్రెన్స్ అయినప్పుడు రామప్ప గుడి దగ్గర ఇట్లా పెద్ద గేట్ ఉంది, గేట్ మీద ఈ టైం నుంచి ఈ టైం దాకా అని ఉంటుంది. ఆ తర్వాత ఒక శాసనం ఉంది, ఆ తర్వాత లోపలికి వెళ్తే పెద్ద టెంపుల్ ఉంది, ఈ పక్కన ఇంకొక టెంపుల్ ఉంది, ఆ పక్కన ఏనుగులు ఉన్నాయి, ఏనుగు తొండం ఇరిగిపోయింది, ఆ ఎదురుగా నంది ఉంది, నంది నల్లగా ఉంది, మెరుస్తూ ఉంది. ఆ లోపలేమో రాళ్ళు ఇట్లా కిందికి మీదికి ఉన్నాయి, గుళ్ళోనేమో శివలింగం ఇట్లా పెద్దగా ఉంది, అన్నీ చెప్తారు. ఒక పుస్తకం రాయమంటే రాసేస్తారు. కానీ అదే రామప్ప టెంపుల్ గురించి పుస్తకంలో పాఠం ఉండి రామప్ప టెంపుల్ గురించి రాయండి అని చెప్పి ఒక వ్యాసం రాయమంటే రాదు. ఎందుకంటే దాన్ని విజువలైజ్ చేసుకోవాలి, పిక్చరైజ్ చేసుకోవాలి. ప్రతిదీ మీరు చూడాలి, మనసులో చూడాలి. మీకు చెప్పే సబ్జెక్ట్ అంతా కూడా టీచర్లు చెప్పేది మీ క్రియేటివ్ థింకింగ్. అందుకే అంటారు ఐన్స్టీన్ ప్రపంచ మేధావి అంటారు కదా. ఐన్స్టీన్ ఏం చెబుతాడంటే ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్. ఏంటి పిల్లలు? మనం పొందే నాలెడ్జ్ కంటే ఇమాజినేషన్ చాలా గొప్పది. ఆ ఇమాజినేషన్స్తో మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా ఊహించవచ్చు. ఊహించిన దాన్ని మనం ప్రాక్టికల్గా చేయొచ్చు కదా. అందుకే మీరు ఇప్పటి నుంచి కూడా గోల్ పెట్టుకోండి, చదువు బాగా చదువుకోండి, కన్సిస్టెన్సీ వదలకుండా ప్రయత్నం కొనసాగిస్తూ ఉండాలి, చివరి దాకా కొనసాగించాలి. అంతేనా? ఇప్పుడు లక్ష్యం ఎలా ఉంటుందంటే, లక్ష్యం ఉంటే లేకపోతే ఎట్లుంటుందంటే, ఇప్పుడు చూడండి, మీ ఎదురుగా ఒక సర్కిల్ ఉందని ఊహించుకోండి. ఇలా రౌండ్గా సర్కిల్ ఎట్లుంటుందో తెలుసుగా మీకు? ఎలా ఉంటుంది? ఆ సర్కిల్ని మీరు కళ్ళతో ఒకసారి మీ కళ్ళ ముందు గీయండి ఇమాజినేషన్తో. ఇట్లా ఎదురుగా సర్కిల్ ఉంది, ఇట్లా కళ్ళు కరెక్ట్గా సర్కిల్ మీదే తిప్పండి. కళ్ళు తెరిసే సర్కిల్ గీయండి. వచ్చిందా సర్కిల్? సరే, ఏదో వచ్చి ఉంటుంది. సరే, ఇప్పుడు నేను నా వేలుని చూడండి. ఇప్పుడు నేను సర్కిల్ గీస్తాను, దీన్ని చూడండి. ఈ రెండిట్లలో ఏది బెటర్ ఉంది? మీరు గీసిన సర్కిల్ బెటర్ ఉందా? నా వేలుని చూసినప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుందా? ఇది కరెక్ట్గా వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీ వేలుని మీరే చూసుకుంటూ ఒక సర్కిల్ గీసుకుంటూ వేలుతో పాటు సర్కిల్ చూడండి. ఓకేనా? ఈ మూడిట్లలో ఏది బెటర్గా ఉంది? మీరు గీసుకున్న సర్కిలే మీకు బాగా అనిపించింది కదా. ఫస్ట్ టైం ఏం చేశారు? ఏ లక్ష్యము లేకుండా సర్కిల్ గీశారు. అంటే అక్కడ లక్ష్యం లేదు,
ఒట్టిగా అలా గీశారు. సర్కిల్ అని అనుకున్నారు మనసులో, కానీ అక్కడ ఛాయిస్ రాలా. మనసులో అనుకున్నారు కానీ సర్కిల్ సరిగ్గా రాలేదు. ఇట్లా 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 జిగ్జాగ్ అయింది. ఎప్పుడైతే మీరు వేలు పెట్టి దాన్ని చూసుకుంటూ సర్కిల్ చేశారో ఈజీ అయిపోయిందా లేదా? కరెక్ట్గా సర్కిల్ వచ్చిందా లేదా మీరు అనుకున్నట్టు? ఇదే లక్ష్యం ఉండటానికి లేకపోవటానికి తేడా. చిల్డ్రన్, మీరందరూ కూడా పెద్దయినాక ఒకటి అవ్వాలి అని అనుకోవటమే మీ వేలు, మీ లక్ష్యం. లక్ష్యం ఎప్పుడైతే నిర్దేశిస్తామో మన మెదడు, మన ఆలోచనలు అన్నీ దాని వైపుకే వెళ్తాయి. అప్పుడు మనం అనుకున్నది సాధించగలుగుతాం. కాబట్టి లక్ష్యం అవసరమా లేదా? ఇప్పుడు నాతో పాటు చెప్పండి. నా మెదడు నేను వాడుకుంటే, నా శరీరాన్ని నేను వాడుకుంటే, నన్ను నేను వాడుకుంటే నేను అనుకున్నది అవుతాను. నా మెదడు నేను వాడకుంటే, నా శరీరాన్ని నేను వాడకుంటే, నన్ను నేను వాడుకుంటే నన్ను ఇంకొకళ్ళు వాడుకుంటారు. అర్థమైందా పిల్లలు? మరి మనం దేనికోసం కృషి చేయాలి? మనల్ని మనం షైన్ చేసుకోవటం కోసం, మనని మనం ఫుల్గా వాడుకోవాలి. కానీ ఏం జరుగుతుంది? మనని మన దోస్తు వాడుకుంటాడు, మనని ఇంకొకళ్ళు ఎవరో వాడుకుంటారు. ఇప్పుడు మన దోస్తులు వాడుకుంటారు, చుట్టాలు వాడుకుంటారు, అమ్మా నాన్న వాడుకుంటారు, రకరకాలుగా మనకి సమాజంలో అందరూ మనని వాడుకుంటున్నారు. కానీ మనం వాడబడుతున్నామే కానీ మనకి మనం ఎప్పుడు హెల్ప్ చేసుకుందాం? అంటే నువ్వెంత బిజీగా ఉండాలంటే నిన్ను ఇంకొకళ్ళు వాడుకునే టైం నువ్వు ఇవ్వకూడదు అనమాట. ఇస్తారా? నిన్ను ఇంకొకళ్ళు వాడుకునే ఛాయిస్ ఇవ్వకూడదు. అంత బిజీ ఉండాలన్నమాట. నేను ఇప్పుడు చదువుకుంటున్నా, నేను ఇప్పుడు ఇది నా టైం ఇది, నా షెడ్యూల్ ఇది. నువ్వు ఫోన్ చేసినా నేను రాను, ఫోన్ వచ్చినా నేను ఎత్తను, వాట్సాప్లో మెసేజ్ వచ్చినా దానికి స్పందించను నేను. మనం సెల్లును వాడుకుంటే, పిల్లలు మనం సెల్లును వాడుకోవాలా, సెల్ ఫోన్ మనని వాడుకోవాలా? మనం సెల్ ఫోన్ని వాడుకుంటే లీడర్ అవుతాం, సెల్ ఫోన్ మనల్ని వాడుకుంటే లేబర్ అవుతాం. అండర్స్టాండ్? ఏమవుతాం? మనం సెల్ ఫోన్ని వాడుకుంటే ఏమవుతాం? లీడర్, మనం అనుకున్నది అవుతాం. సెల్ ఫోన్ మనని వాడుకుంటుందంటే లేబర్ అవుతాం. అర్థమైందా? డిఫరెన్స్ అర్థమైందా? కాబట్టి సెల్ ఫోన్ పట్టుకున్న ప్రతిసారి లీడర్ అవ్వటం కోసం పట్టుకోండి. లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి? నాకు కెమిస్ట్రీలో ఒక కాన్సెప్ట్ నాకు అర్థం కాల, బయోసైన్స్లో ఒకటి కాన్సెప్ట్ అర్థం కాల, యూట్యూబ్లో కొడతాను, దానికి సంబంధించిన క్రియేటివ్ ఫొటోస్, ఆ వీడియోస్ అవి చూసి నేర్చుకుంటా. ఓకేనా? మ్యాథ్స్లో ఒక కాన్సెప్ట్ అర్థం కాలేదు, తెలుసుకుంటాను. సరే, మన జిల్లా కలెక్టర్ ఎవరో నాకు పేరు తెలవలేదు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో అనేది సెల్ ఫోన్లో గూగుల్లో కొట్టి తెలుసుకుంటాను. ఓకే, ఇట్లా పలానా హైదరాబాద్లో లేదంటే పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, నాకు అడ్రస్ తెలవట్లేదు, సెల్ ఫోన్లో ఆ అడ్రస్ కొట్టి వెళ్తాను. సెల్ ఫోన్ వాడుకోవచ్చు, చాలా మంచిదే అది. ఎప్పుడు మన జ్ఞానం పెంచుకోవడానికి వాడుకోవాలి. ఎప్పుడన్నా ఎంటర్టైన్మెంట్ కోసం, మనసు ప్రశాంతంగా ఉండటం కోసం ఒక పాట పెట్టుకుంటాం, పాట వినాలి, చూడాలి, ఆనందించాలి, అంతవరకే. అసలేమీ ఆనందం లేకుండా వట్టిగా కష్టపడుతూ చదువే కాదు, అన్నీ ఉన్నాయి జీవితం అంటే. అంతేనా? విద్యార్థి దశ అంటే ఏంది? 5 ఫింగర్ కాన్సెప్ట్. 5 ఫింగర్స్ చెప్తాను చూడండి. ఆటలు, చిటికనేలేమో ఆటలు, ఈ పక్కనున్నాయి పాటలు, ఈ మధ్యలో అది చదువు. ఓకే, ఆటలు, పాటలు, చదువు, ఇది పనులు, ఇది బొటన వేలు ధ్యానం. ఓకే, ఆటలు ఎందుకోసం? విద్యార్థి దశలో మీకు చైతన్యం ఎక్కువ ఉంటుంది, ఎదిగే దశ మీకు మంచి ఎనర్జీ ఉంటుంది. మీకున్న ఎనర్జీ లెవెల్స్ ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవు. కాబట్టి మీ ఎనర్జీ లెవెల్స్కి ఎవరెస్ట్ శిఖరం అయినా ఎక్కొచ్చు. మన నిజామాబాద్ నుంచి ఎక్కింది కదా ఆమె, మలావత్ పూర్ణ కదా, ఎవరెస్ట్ శిఖరం ఎక్కే అంత శక్తి ఉంటుంది మీకు. కాబట్టి ఆటలు ఉండాలి, స్పోర్ట్స్ అన్నిట్లలో. మొన్న మీరు స్టేట్ లెవెల్లో ప్రైజ్ కొట్టారు కదా వాలీబాల్లోనా? కంగ్రాచులేషన్స్, సూపర్, వెరీ గుడ్. చూసారా? మీకు అంటే ఆటలు ఉండాలి, అద్భుతమైన ఆటలు ఆడాలి అందరితో. ఆటల్లో ఏం నేర్చుకోవచ్చు? ఓటమిని కూడా స్పోర్టివ్గా తీసుకోవాలి. ఆట అన్నాక ఖచ్చితంగా ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. వాళ్ళు విన్నర్స్, వీళ్ళు రన్నర్స్. ఈ రన్నర్స్ కూడా ఒకరోజు కృషి కన్సిస్టెంట్గా చేస్తే ఒక 4 గేముల్లో రన్నర్స్ ఉన్నవాళ్ళు 5వ గేమ్లో విన్నర్స్ అవుతారు కదా. కాబట్టి విన్నర్స్, రన్నర్స్, స్పోర్టివ్నెస్ వస్తుంది, టీమ్ స్పిరిట్ వస్తుంది, నలుగురితో ఎట్లా ఉండాలి, సోషల్ బిహేవియర్ పెరుగుతుంది, మనలో టాలెంట్స్ పెరుగుతాయి, ఆరోగ్యం పెరుగుతుంది, శరీరం దృఢంగా తయారైద్ది,
ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా పెరిగి మన బ్రెయిన్ కూడా షార్ప్గా తయారవుతుంది. అలా పరిస్థితులకి డీల్ చేసుకోవటం, ఆత్మవిశ్వాసం ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. అందుకని ఆటలు చాలా ఇంపార్టెంట్. ఓకే, అలా మీ పాఠశాలలో ఆటలకి మంచి ప్రాధాన్యత ఉంది. అసలు ఆఫీస్ రూమ్లో చూస్తే మొత్తం మెడల్స్, మీరు సాధించిన షీల్డ్స్, పథకాలు అన్నీ ఉన్నాయి. అద్భుతం. మీ అందరికి ఒక్కసారి చప్పట్లు కొడుతున్నారు. మేడం గారికి కూడా కృతజ్ఞతలు. ఓకే, స్టాఫ్ అందరూ కూడా ఎంతో కృషి చేసి మీకోసం ఆటల్లో మిమ్మల్ని నంబర్ 1 చేశారు కదా, అద్భుతం. అందుకే నేను అంటుంది నిత్య స్ఫూర్తి అంటే స్ఫూర్తి అందరి నుంచి పొందాలి. ఇప్పుడు మీ ఉపాధ్యాయులు అందరూ మీకోసం అంత కృషి చేస్తున్నారు కాబట్టి మనకి ఏముండాలి మరి? వాళ్ళ పట్ల మీరు బాగా డబ్బులు ఇవ్వాలా? వాళ్ళకి ఏమి ఇవ్వాలి? మీకు వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మీరు తయారై చూపించాలి. వాళ్ళందరూ మీలో ఒక కలెక్టర్ని, ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, ఒక రాజకీయ నాయకుడిని కానీ, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని కానీ, ఒక సంఘ సంస్కర్తని కానీ, వాళ్ళందరినీ మీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్లో అందరూ డాక్టర్లు అవ్వరు కదా, ఆ అభిరుచి ఉన్న వాళ్ళే అవుతారు. మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు అవ్వండి. దానికి సహకరించే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, వనరులన్నింటినీ వినియోగించుకోవాలి. అందరికీ కృతజ్ఞతాభావం చెప్పుకోవాలి. తల్లిదండ్రులు మొట్టమొదటి దైవం, తల్లి, తండ్రి, గురువు, ఆ తర్వాతే దైవం కదా. కానీ చాలామంది ఏం చేస్తున్నారు? దేవుడికి ఇచ్చినంత ప్రాధాన్యత తల్లిదండ్రులకి ఇవ్వట్లే కదా. అసలు మనకి జన్మనిచ్చి నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా మనకి సేవ చేసేది వాళ్ళే, అవునా కదా? మీకు మీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు నువ్వు నీ దోస్తు దగ్గర నుంచి ఒక 50 రూపాయలు తీసుకుంటావు నాకు అవసరానికి అని చెప్పేసి, సెల్ ఫోన్లో రీఛార్జ్ అనో లేకపోతే ఇంకేదైనా పని ఏదైనా కొనుక్కోవటానికో ఒక 50 రూపాయలు తీసుకున్నావు. ఒక వారం తర్వాత అయినా సరే ఇవ్వాల్సిందేగా, ఇవ్వాలా లేదా? ఇవ్వకపోతే ఊరుకుంటాడా? ఒక 100 రోజులు ఆగుతాడా? ఓ 2 నెలల తర్వాత ఏంద్రా మొన్న 50 తీసుకున్నావు ఇంకా ఇవ్వేంద్రా అని అంటాడు. లేదంటే నేను మొన్న 50 పెట్టినా కదా, ఇప్పుడు నాకు 100 పెట్టి ఇంకోటి కొని అని అంటాడు. అంతేనా కదా? ఖచ్చితంగా అంతే ఉంటుంది. ఇక ఎవరైనా ఒకరికి డబ్బు ఇచ్చారంటే మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫ్రీగా ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా అది ఇంకొకటి ఏదో ఉంటుంది ఆశించకుండా ఎవరు ఏం చేయరు. అందుకే మరి తల్లిదండ్రులు, నాన్న నేను బట్టలు కొనుక్కోవాలి అంటే, పండగ వచ్చింది నేను దసరాకి బట్టలు కొనుక్కోవాలంటే 1000 రూపాయలు పెట్టి కొనిస్తారు. తర్వాత ఇప్పుడు వచ్చే దసరాకి నేను మొన్న 1000 రూపాయలు పెట్టి కొనిచ్చిన కదా, నాకు మళ్ళీ డబ్బులు ఇవ్వని అంటారా ఎవరన్నా? ఏ తల్లిదండ్రులు అన్న అంటారా? మరి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా. ఏం కోరుకుంటున్నారు వాళ్ళు మన నుంచి? మనం గొప్పోళ్ళు అవ్వాలి, ఉన్నత స్థితికి ఎదగాలి, మేము పడే కష్టాలు వాళ్ళు పడకూడదు. మాకు తెలియక ఈ పల్లెటూరులో ఉన్నాము, ఈ కష్టాలు పడుతున్నాము, వాళ్ళు మాకులాగా వ్యవసాయం చేసుకుని ఈ కష్టాలు పడకుండా వాళ్ళు మాకంటే పెద్ద స్థాయికి ఎదగాలి. సరే, వ్యవసాయం తక్కువని కాదు, వ్యవసాయం రైతే రాజు, అన్నదాత, అది గొప్ప వృత్తే. కానీ వాళ్ళు ఇంకోటి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా మీరు కృషి చేయాలి. ఒకవేళ మీకు వ్యవసాయమే నచ్చింది అనుకోండి, చదువుకునే వ్యవసాయం చేయండి. ఎంతమంది సాఫ్ట్వేర్ జాబులు చేసి తర్వాత వదిలేసుకొని వచ్చి మళ్ళీ వ్యవసాయం చేసి కొత్త టెక్నాలజీ వాడి దాంట్లో కూడా లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు, గొప్పగా ఎదిగారు కదా. ముందైతే అన్నిటికీ కావాల్సింది ఏంటి? అన్నిటికీ ఏం కావాలి? విద్య అయితే కావాలి. విద్య లేకుండా ఏం లేవు కదా. నేను చదువుకోలేకపోతున్నాను అని అంటే నేను పుట్టకుండా ఉంటే బాగుండు అని అనుకోవాలి. చదువుకోలేకపోవడం అంత దౌర్భాగ్యమైన విషయం ఇంకొకటి లేదు. కేవలం చదువు ద్వారా మాత్రమే ప్రపంచం గురించి తెలుస్తుంది, చుట్టుపక్కల సమాజం గురించి తెలుస్తుంది, ఒక వ్యక్తితో ఎలా ఉండాలనేది తెలుస్తుంది, మన మీద ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనకు అర్హతకి తగ్గ ఉద్యోగం దొరుకుతుంది. రేపొద్దున అన్ని రకాలుగా మనం సాటిస్ఫైడ్గా ఉండాలంటే మనకి విద్య అనేది చాలా గొప్ప ఆయుధం. మీ దగ్గర ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, అమెరికా వెళ్ళారనుకోండి, 1,00,000 రూపాయలు తీసుకొని, అంటే అసలు ఫ్లైట్ ఖర్చులకే అయిపోతాయి 1,00,000 రూపాయలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముండవు జేబులో. ఓకే, అలా కాకుండా ఒక 5 లక్షలు తీసుకుని వెళ్ళారు. 1,00,000 రూపాయలు ఫ్లైట్ టికెట్ పెట్టుకొని అక్కడికి దిగిన తర్వాత 4 లక్షలు మిగిలినాయి. ఆ 4 లక్షలు అమెరికాలో ఎన్ని రోజులు వస్తాయి? రోజులే, నెలలు కాదు. కొన్ని రోజుల్లోనే అయిపోతాయి కదా. ఎందుకని? ఇక్కడ 80 రూపాయలు అక్కడ రూపాయితో సమానం కదా. నువ్వు 80 రూపాయలు అంటే అక్కడ నువ్వు ఒక మొక్కజొన్న కండి కొనుక్కోవాలంటే ఇక్కడ నువ్వు 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటావు, అక్కడ $10 పెట్టి కొనుక్కోవాలి. $10 అంటే ఎంత? 10 × 80 800 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. అర్థమైందా? అక్కడ ఒక మొక్కజొన్న కంటే 800 పెట్టి నువ్వు కొనుక్కుంటే నువ్వు తీసుకెళ్ళి 4 లక్షలు ఎన్ని రోజులు అయిపోతుంది? అంటే మరి నువ్వు అక్కడికి దిగావు కానీ నీ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోయినా సరే నీ దగ్గర ఒక విద్య ఉంది, నువ్వు పాట పాడగలవు బాగా, లేదంటే నువ్వు మ్యాథ్స్ బాగా చెప్పగలవు, లేదంటే నువ్వు ఇంకేదో స్కిల్ ఉంది, ఎలక్ట్రిక్ పని నువ్వు బాగా చేయగలవు. ఇలాంటివి ఉన్నాయి అనుకో. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఎలక్ట్రిక్ రిపేర్ చేసావు అనుకో, ఒక ఇంట్లో ఫ్యాన్ ఖరాబ్ అయింది, వెళ్ళి నువ్వు బాగు చేసావు. బాగు చేసినందుకు వాళ్ళు $200 ఇచ్చారు. అప్పుడు నీకు ఎంత అవుతుంది? అది
నీ లైఫ్ లీడ్ అవుతుందా లేదా? $200 అంటే ఎంతతో సమానం? 16,000తో సమానం. చూసారా? అంటే అక్కడ విద్య ఉపయోగపడిందా, నీ జేబులో డబ్బులు ఉపయోగపడుతున్నాయా? విద్య నేర్చుకునేవాడు ప్రపంచం మొత్తం ఎక్కడైనా సెటిల్ అవ్వగలుగుతాడు. కానీ డబ్బున్నవాడు మాత్రం గ్రామం దాటితే, దేశం దాటితే ఇక ఎందుకు పనికిరాడు అన్నమాట. వేస్ట్. ఇక్కడ కోటీశ్వరుడు అనేవాడు అక్కడ మళ్ళీ. అందుకే కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే, రాయిలాగా కూర్చుంటే కాలు కదపలేనంటే, ఎప్పటికీ రాదుగా ఊహలకో రూపం. భవిత నీది అనుకుంటే, బ్రతుకు నీది అనుకుంటే, భయపడక వెలిగించే నెత్తుటితో దీపం. ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం. ఊరిమే నీ బలం ఆశయం సాధనం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. కాబట్టి ఎప్పుడు కూడా మనం కృషి చేయాలి. చదువుని ఎప్పుడు నిరంతర కన్సిస్టెంట్. నేను పుట్టిందే చదువుకోవడం కోసం అనుకోవాలి. అందరూ అంటారు, నువ్వు చదువుకునే పెద్ద కలెక్టర్ అవుతావా, నువ్వు చదువుకునే పెద్ద డాక్టర్ అవుతావా. ఎవరు ఏదైనా సరే ఇప్పుడు ఏం జరిగిందంటే, నెగిటివ్ దానికి 100 పాయింట్ల శక్తి ఉంటుంది, పాజిటివ్ దానికి 10 పాయింట్ల శక్తి ఉంటుంది. కానీ మరి నెగిటివ్ని పాజిటివ్గా ఎట్లా మార్చుకోవాలి? ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది నేను డాక్టర్ అవ్వాలని అందరితో చెప్తుంది. నువ్వెట్లా డాక్టర్ అవుతావు అని ఒకళ్ళు అన్నారు. అన్నప్పుడు నువ్వు ఎన్నిసార్లు అనుకోవాలో తెలుసా? నేను డాక్టర్ అవుతా 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 అని చెప్పి నీకు నువ్వే చెప్పేసుకోవాలి. అలా ఎన్నిసార్లు చెప్పుకోవాలి తెలుసా? వాళ్ళు ఒక్కసారి అంటే నువ్వు 10 సార్లు చెప్పుకోవాలి. అప్పుడే బ్యాలెన్స్ అయింది. నువ్వు అనుకున్నది ఎప్పుడు కూడా నిరంతరం రిపీట్ చేసుకుంటూ ఉండాలి, కన్సిస్టెన్సీతో ఉండాలి. ఓకే, నమ్ముకోవాలి. నమ్మకం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గురువులు ఎలా మనకి సహకరిస్తున్నారు, ఎంతో సహకరిస్తున్నారు కదా. వాళ్ళందరూ మీకు పాఠాలు చెప్పి ఇప్పుడు సిలబస్ దగ్గరకు వచ్చేసింది. ఎన్ని రోజులు ఉంది ఇంకా మీకు 10th ఎగ్జామ్కి? ఓన్లీ 80 days. March 21st కదా. మరి కౌంట్ డౌన్ పెట్టుకోవాలి. 80 రోజులు పట్టికి పెట్టుకోవాలా. ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3 రోజులు గడిచింది. నేను ఎంత చదువుకున్నాను? మరి ఇప్పుడు అన్నీ చదువుకోవచ్చా? అన్నీ చదవటానికి ఇప్పుడు అంత టైం సరిపోదు. మీరు ఆల్రెడీ కొంత నేర్చుకుని ఉన్నారు, 80% మీకు మైండ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అది మీకు సార్లు చెప్తారు, ఆ టాపిక్ నేను చెప్తా ఇప్పుడు. ఓకే, అట్లా మీరు సార్లు ప్రకారం మీరు చాలా చక్కగా చదువుకుంటూ ఉండాలి. ఏకాగ్రత పెంచుకోవాలి, శ్రద్ధ పెట్టాలి, ఇష్టంతో చదవండి. కష్టంగా చదువుతారా, ఇష్టంగా చదువుతారా? ఎందుకని ఇష్టం నీకు చదువు అంటే? నువ్వు చెప్పగలగాలి ఎందుకు నీకు చదువు అంటే ఇష్టం. నేను అనుకున్నది అవ్వాలంటే నాకు చదువు ఒకటే ఆయుధం. ఆ చదువుకున్న వ్యక్తికే విలువిస్తారు. ఎందుకని? జ్ఞానానికి అంత విలువ ఉంటుంది అనమాట. ఓకే, అంటే మన మతంతో కానీ, మన కులంతో కానీ, మన రంగుతో కానీ, మన రూపుతో కానీ దేంతో సంబంధం లేకుండా అన్నిటినీ అధిగమించి పై స్థాయికి, అందరూ మనల్ని గుర్తించే స్థాయికి ఎదగాలంటే మనకి ఏంది ఆయుధం? చదువు కదా. ఇప్పుడు పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసేవాడినే పోయి పెట్రోల్ పోయి అని చెప్పి ఇట్లా మాట్లాడతారు. అదే ఆ సందు చివరి పోలీస్ దగ్గరికి వెళ్ళేసరికి సార్ ఎటు వెళ్ళాలి సార్ అన్నాడు. పోలీస్ దగ్గరికి వెళ్ళేసరికి చేతులు కట్టుకొని సార్ అంటారు. పెట్రోల్ బంక్ అది పోసే అతనేమో పోయా ఏంది ఆ నంబర్ మీటర్ అయింది అది అని చెప్పి బేధిస్తారు కదా. ఎందుకని? వాళ్ళిద్దరిలో తేడా ఎక్కడొచ్చింది? చదువుతో అతనికి అధికారం వచ్చింది, అధికారానికి విలువ వచ్చింది. ఇది చదువు లేకపోవడం వల్ల మనం విలువ ఇవ్వట్లేదు. కానీ తప్పు. ఇద్దరిని సమానంగానే చూడాలి. మనం చదువుకున్న వాళ్ళుగా అర్థం చేసుకొని సమాజంలో అందరినీ సమానంగా చూడగలగాలి. కానీ జనరల్గా జరిగేది చెప్తున్నారు. ఓకే పిల్లలు, కాబట్టి మనం చదువుతో పాటు మంచి ఉన్నత మూర్తిమత్వాన్ని కూడా, శీలేన శోభతే విద్య అంటారు. అంటే సత్శీలంతో మనకున్న చదువుకి మరింత. ఇప్పుడు చదువు అనేది ఒక పువ్వు అనుకోండి, అందంగా కనిపిస్తుంది చూడటానికి. అందరూ చదువుకున్న వాళ్ళంతా గొప్ప వాళ్ళలాగా కనిపిస్తారు. కానీ వాళ్ళలో ఎవరైతే నిజంగా మంచి గుణాలతో ఉంటారో వాళ్ళే పరిమళాలను వెదజల్లే పుష్పంలాగా ఉంటారనమాట. ఓకే, వాళ్ళందరికీ ఉపయోగపడతారు. వాళ్ళకి వాళ్ళు కూడా ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉంటారు. నేను ఈ ఊళ్ళో పుట్టాను, నేను ఈ వేదికల్లో పుట్టాను, ఈ కులంలో పుట్టాను, ఈ మతంలో పుట్టాను, నేను ఎదగలేదు, మా కులంలో ఎవరు ఆ వృత్తి చేయలేదు, ఇలాంటి ఏమి పెట్టుకోకూడదు. ఎట్లాంటిదంటే ఒక కమలం ఉంటుంది, ఒక పువ్వు, తామర పువ్వు, దాని చుట్టూతో ఏముంటుంది? బురద ఉంటుంది. బురదలోనే కమలం వస్తుంది కదా. మంచి తామర పువ్వు బురద ఉంటుంది, చుట్టూతా అన్ని కప్పలు జిరులు అన్ని ఘోరమైన సిచ్యువేషన్స్లో ఉంటుంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా కమలం ఎలా ఉంటుంది? అద్భుతమైన సువాసనలు వెదలుచు అందమైన రంగులతో ఆకర్షణీయంగా పెరిగింది. మరి ఆ కమలానికి విలువ లేదా? ఎంత విలువ తెలుసా? ఆ కమలంలో నుంచి వచ్చిన గింజల్ని పూల్ మకానియా చేస్తే కిలో ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? పావు కిలో 400. అర్థమైందా? కిలో 1600 విలువ చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? దేంట్లో తయారైంది? బురదలో. మరి దానికి అంత విలువ ఎక్కడి నుంచి వచ్చింది?
ఆ కమలం చుట్టూతా ఉన్న బురదని కానీ కంపుని కానీ పట్టించుకోవాలా. అది ఏం అవ్వాలనుకుందో అది అయింది, ఏమి ఇవ్వాలనుకుందో అది ఇచ్చింది. మీరు ఏది అవ్వాలనుకున్నారో అది అవ్వాలి. మీ చుట్టుపక్కల పరిసరాలు నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఇంకెవరు ఏది చెప్పినా కూడా జాంతనై చెప్పు ఏదైనా పట్టు తగ్గట్టుగా ఒక సాంగ్ పాడతాను మీకు, అది చూడండి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజా, నా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, గదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజా, నా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారే లోకంలో, ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజా, నా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే. నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే. నింగిలోని తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను. చెట్టు పైన పువ్వులు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు. ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజా, నా రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలో నా పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. ఓకే చిల్డ్రన్, అవునా? మీ దారి ఏంటి? వెరీ గుడ్, బెటర్ కీప్ ఇట్ అప్. ఓకేనా? అనుకున్నది సాధించాలి, ఉపాధ్యాయులు చెప్పేది వినాలి, శ్రద్ధగా చదువుకోవాలి, సమయాన్ని వృధా చేయకూడదు. ప్రతి నిమిషము మీకు ఇంపార్టెంటే. అంటే ఇప్పుడు శ్రీశ్రీ గారు అంటారు, ఒక డైలాగ్ చెప్తాను చూడండి. కుదిరితే పరిగెత్తు, లేదంటే నడు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేగాని ఉన్న చోటే అట్లా కదలకుండా ఉండిపోకు. వ్యాపారం దెబ్బతిందని, ఉద్యోగం రాలేదని, స్నేహితుడు ఎవడో మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలాగే కదలకుండా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగసి ఎగసి పడుతుంటే తలుచుకుంటే నీ తలరాంతే ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన ఆ కాస్త కష్టానికి తలం చేస్తే అలా. ప్రవహించే నీరు, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, ఏది ఆగిపోవటానికి వీల్లేదు. పడ్డ చోట నుండే పరుగు మొదలుపెట్టు. ప్రతి దాంట్లో మీరు బద్ధకాన్ని వదిలేసి సమయపాలన పాటిస్తూ మీ విజయ పథానికి స్టెప్స్ వేసుకుంటూ ఉండాలి. కాలం నీతో నడవదు, ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ప్రతి సెకండ్ కదా, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. మగనోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతం నీదని అడగదు. ప్రేమ జాలి చూపదు, దయాదాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ జాలి చూపదు, దయాదాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువని ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఓకే చిల్డ్రన్, అవునా? మరి మంచి సంకల్పం పెట్టుకోవాలి, బాగా చదువుకోవాలి.
జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగు. అంటే గోల్ ఉన్నోళ్ళు గోల్ కోసం కష్టపడితే, గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళ కోసం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మనం మన గోల్ కోసం కష్టపడాలి. మరి మనం ఒక వెలుగుతున్న దీపమే చుట్టుపక్కల అన్ని దీపాలని వెలిగించగలిగింది కదా. కాబట్టి మనకి మనం ఫస్ట్ వెలిగే దీపం అవ్వాలి. విద్యార్థి దశలో సమాజ సేవలు పెట్టుకోకూడదు. మీరు చేయాలి, ఎక్కడెక్కడో సహాయాలు చేయాలి, నేను కృషి చేయాలి, సంఘ సంస్కర్తన అవ్వాలి. అప్పుడు కాదు, అది ఈ వయసు కాదు. అది ఈ వయసు మీదేంటి చిల్డ్రన్, చదువుకునే దశ మొత్తం కూడా మీకు చదువుతోనే నిండాలి. ఆటలు పాటలు చదువు ధ్యానము ఇవన్నీ చేసుకోవాలి. ఇది ఆటలు చాలా ఇంపార్టెంట్. మీరు ప్రైజెస్ కూడా కొట్టారు, వెరీ గుడ్. పాటలు కూడా మీకు చక్కగా మీలో ఉన్న భావ వ్యక్తీకరణ స్పీచ్ని పెంచుతుంది, మీలో తెలివితేటలు పెంచుద్ది, మధురమైన రిలాక్స్ ఫీలింగ్ని కలిగిస్తుంది, ఆనందాన్ని పెంచుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి. ఆటపాటలు అనేది జీవితంలో ప్రధానమైంది. చిన్నప్పటి నుంచి ఉన్నదే అలవాటే. స్కూల్కి రాకముందు మీకు ఆటపాటలు లేవా? అవి ఎందుకు వదులుకోవాలి? స్కూల్కి వచ్చినప్పుడు అది మీ హక్కు, మీ జన్మ హక్కు, ఆనందంగా ఉండటం. మనం ఎప్పటికీ ఆనందంగానే ఉండాలి, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. కేవలం 3 సందర్భాల్లో తప్ప. ఏ సందర్భాలు అవి? ఒక్క 3 సందర్భాల్లో తప్ప ఎప్పుడు మీరు నవ్వుతూ ఉంటే మీలో ధైర్యము ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడంటే చావుకి వెళ్ళినప్పుడు నవ్వకూడదు, ఓకేనా? ఎవరైనా చనిపోతే నవ్వకూడదు. రెండోది, దుర్వార్త విన్నప్పుడు నవ్వకూడదు. పలానా వాళ్ళకి ఇట్లా అయిందంట అంటే పగలబడి నవ్వకూడదు, ఓకే? చావుకి వెళ్ళినప్పుడు నవ్వకూడదు, దుర్వార్త విన్నప్పుడు నవ్వకూడదు. అవతల వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఒకడు వెళ్తే జారిపడి టక్మని నవ్వకూడదు. ద్రౌపది నవ్వినందుకే మహాభారత యుద్ధమే జరిగింది, అవునా కదా? మొన్న మధ్య ఒక సినిమా కూడా చూశాను, దయ్యం అవుతుంది నవ్వినందుకు. అర్థమైందా? కాబట్టి 3 సందర్భాల్లో నవ్వకూడదు. ఏ సందర్భాలు? ఎవరైనా చనిపోయినప్పుడు, దుర్వార్త విన్నప్పుడు, ఎవరైనా కష్టాల్లో ఉన్నారు. ఈ 3 సందర్భాల్లో తప్ప ఇక అన్ని సందర్భాల్లో మీరు మీలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఎప్పుడు కోల్పోకూడదు అన్నమాట. నిరంతరం నవ్వుతూనే ఉండాలి, ఓకేనా? అన్నిటికంటే ఈ ప్రపంచంలో గొప్ప కమ్యూనికేషన్ స్కిల్ ఏందో తెలుసా? నవ్వడమే. అవతల ఎంత హీట్ గా ఉన్నాడైనా సరే ఒకసారి నువ్వు చిరునవ్వు నవ్వావంటే వాడు కూల్ అయిపోతాడు కదా. అలాగే వాడి హీట్కి మనం హీట్ జోడించాం అనుకోండి, మనం కూడా ఇట్లా సీరియస్ అయ్యాను, పుష్పరాజ్ తగ్గేదేలే అన్నమాట. ఫైటింగ్ అవుతుంది, పోలీసులు జైలు కట్టడాలు కదా. సిచ్యువేషన్స్ ని డీల్ చేసుకోవాలి. గ్రేటెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ మీ నవ్వు. సరే, నవ్వుతాం అంటే ప్రతిదానికి నవ్వితే కూడా పిచ్చి వాళ్ళలాగా చూస్తారు కదా. కాబట్టి ఎక్కడ నవ్వాలి, ఎక్కడ నవ్వకూడదు, అన్ని ఆ విచక్షణను కూడా మనం మెయింటైన్ చేయాలి, ఓకే? అండర్స్టాండ్ చిల్డ్రన్? ఈ సందర్భంగా మీరు నేర్చుకోవాలనుకుంటే ఏదైనా ఈజీగా నేర్చుకోవచ్చు. ప్రతిదాన్ని అవలేలుగా చేసుకోవాలి. పాట రూపంలోనో పద్యం రూపంలోనో. చిన్నప్పుడు మీకు 1-2 తరగతులు ఏముంటాయి? అన్ని పద్యాలే ఉంటాయి. తగదినతోం చప్పుడు చేసే తబల ఇవన్నీ ఎందుకు ఇస్తారు? పాటలు అంటే మీకు ఇష్టం ఉంటుంది, రిథమ్ అంటే మీకు ఇష్టం ఉంటుంది, డ్యాన్సులు అంటే మీకు ఇష్టం ఉంటాయి, ఫిజికల్ గా డెవలప్ అవుతారు. అందుకని మీ చైతన్యానికి కనెక్ట్ అయ్యేటట్టుగా అట్లా బొమ్మలు పెట్టి రంగురంగులుగా మళ్ళీ ఆ యాక్టివిటీస్ పెడతారు, ఓకే? కాబట్టి మీరు సాధ్యం కాదంటే ఏది ఉండదు. ఇప్పుడు నేను ఒకటి సంస్కృతంలో పంచపాషాణ పద్యాలు ఉంటాయి, అవి చాలా కష్టం అనమాట, నోరు కూడా తిరగదు అనమాట. అలాంటి రావు అని అంటారు. పూర్వకాలంలో నేర్చుకునే వాళ్ళంటే ఇప్పుడు ఎవరు నేర్చుకోవట్లేదు అంట. ఎందుకు నేర్చుకోకూడదని నేను నేర్చుకున్నాను. ఒక 2 పద్యాలు నేర్చుకున్నాను. 5 ఉంటాయి, అవి 5లో 2 నేర్చుకున్నాను. ఒకటి మీకు పాడి వినిపిస్తాను అండి. భారవి మహాకవి రచించాడు. షడ్జామర్చ కరార్జ వీడ్జ వసుదార్జాలాశ్చ మడ్గాకరే జడ్జట్ కిట్కి ధరార్జ రేట్ ఫణగడ కజ్జోత వీడ్యద్భ్రమ వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్రి యవదార్జరి రగ్గట్ట పాదౌ టేట్ పట్ట టప్ర టప్పర టట్ర సప్రఖ్యాస శక్యోదయ. ఇది ఆ పద్యం, ఓకే? ఏంది ఏదో చెప్పేశాడు, మళ్ళీ చెప్పండి, చెప్పలేడు అనుకుంటారా? ఓకే, సరే, ఐ విల్ రిపీట్ ఇట్ ఆల్సో. ఇందాక విన్నవాళ్ళు శ్రద్ధగా విన్నారు కదా, మళ్ళీ వినండి అయితే. షడ్జామర్జ కరార్జ వీడ్జ వసదార్జాలాంచ మడ్గాకరే జడ్జట్ కిట్కి ధరార్జ రేట్ ఫణగడ కజ్జోత వీడ్యద్భ్రమ వీడ్యాలుడ్భ్రమ లుట్ప్రయట్రి యవదార్జ రగ్రగ్రహ పాదౌ టేట్ పట్ట టప్ర టప్పర టట్ర సప్రఖ్యాస శక్యోదయ. ఓకే, అనుకుంటే సాధ్యమవుతుంది. సాధ్యం కాదంటే ఏది లేదు కదా, ఏది లేదు. నేను ఇంకొకటి కూడా నేర్చుకున్నాను, ఏదైనా నేర్చుకోవచ్చు, మనం అనుకుంటే చేయొచ్చు. ఇప్పుడు సరే, మీకు తెలిసిందే పాడతారు, పంతులు పాడతారు, గణేష సూక్తం అని ఆశీర్వదించడానికి వాడతారు. అది నేను ఇప్పుడు పాడి వినిపిస్తాను.
ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవేన ఉపమస్తుమస్తుం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన్న శృణ్వన్నోదివిశ్చేదసాదనం అగ్నిర్వశుచిర్భవాం ఆదిత్యావతేజో భవం విష్ణురివ శ్రీమాన్ భవ బ్రహ్మైర్వాయుర్భవం ఆయురాయుర్భవం ధాన్యం ధనం పశుం బహుత్రదాం ససముత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. అర్థమైందా? ఏదైనా నేర్చుకోవచ్చు, సాధ్యం కాదంటూ ఏది లేదు. న్యూరో లింగ్విస్ట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా సాధ్యమైందంటే ఒకళ్ళు వరల్డ్ రికార్డ్ కొట్టారంటే అది ఇక అన్బ్రేకబుల్ కాదు. ఎవడో ఒక 5-6 సంవత్సరాల తర్వాత దాన్ని బ్రేక్ చేసేవాడు ఇంకొకటి వస్తాడు. ఎందుకని వస్తాడు? విజయం ఎవరికి సొంతం కాదు, దాన్ని దాటి వెళ్ళొచ్చు మనం కదా. మాలావతి పూర్ణ ఒక స్టెప్ వేసింది కదా, దానికంటే ఇంకో స్టెప్ పైకి కూడా వేయొచ్చు మనం, ఛాన్స్ ఉంటుంది కదా. అంటే ఒకటి సాధించాలంటే మనం కూడా అది ఖచ్చితంగా సాధించగలం అనేది దృఢంగా నమ్మాలి. ఎందుకంటే భగవంతుడు అందరినీ ఒకటే, మానవులందరినీ ఒకే శక్తులతో డిజైన్ చేశాడు. కోతి ఉంది, కోతి చెట్టు ఎక్కగలిగిద్ది, ఒక కోతి ఎక్కగలిగిద్ది కానీ మిగతా కోతులన్నీ ఎక్కలేవు అన్నట్టు ఉంటుందా? ఉంటుందా? అన్నిటికీ అదే స్కిల్ ఉంటుంది, అవునా కదా. ఒక కుక్క ఉంది, కుక్క బిస్కెట్ వేస్తే విశ్వాసంగా ఇంట్లో కాపలా కాస్తూ, యజమాని వస్తే తోకాడిస్తూ, ఇది దాని లక్షణం. ప్రపంచంలో అన్ని కుక్కలు అయ్యే లక్షణాలను చూపిస్తాయి, అవునా కదా. అలాగే ఒక వ్యక్తి ఏదైనా సాధించగలుగుతున్నాడంటే, తాడు మీద నడవగలుగుతున్నాడంటే, మంటల్లో దుంగగలుగుతున్నాడంటే ఎవరైనా సరే అది చేయగలుగుతారు. మనకు ఆ దిశగా ట్రైనింగ్ లేదంతే. అర్థమైందా పిల్లలు? ఆ దిశగా మనకి ట్రైనింగ్ లేదంతే. మనకి చెప్పేవాళ్ళు లేరు. నాకు చెప్పేవాళ్ళు ఉన్నట్టయితే నేను డాక్టర్ అయ్యేవాడిని, చెప్పేవాళ్ళు ఉన్నట్టయితే నేను హీరో అయ్యేవాడిని, చెప్పేవాళ్ళు ఉన్నట్టయితే డైరెక్టర్ అయ్యేవాడిని, నేను చెప్పేవాళ్ళు ఉన్నట్టయితే గొప్ప అయ్యేవాడిని. సాకులు చెప్పద్దు, కథలు చెప్పద్దు. కథలు చెప్తే కథల రాయుడు అవుతాము, కథలు చెప్పకమంటే కారణ జన్ములు అవుతాం. అండర్స్టాండ్? కథలు చెప్తే ఏమవుతాం? కథల రాయుడు అవుతాం. కథలు చెప్పకపోతే, పనులు చేస్తే కారణ జన్ములు అవుతాం. మనం ఇప్పుడు గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అంబేద్కర్ వీళ్ళందరూ కూడా ఎట్లా అయ్యారు? వాళ్ళు కథలు చెప్పారా? చేయాల్సింది చేసుకుంటూ పోయారు. వాళ్ళకి ఎవరికి విమర్శలు రాలేదా? ఎవరు తిట్టలేదా? నువ్వు ఎదగలేవని చెప్పలేదా? అందరికీ అన్ని కష్టాలు ఉంటాయి, అందరు చెప్తానే ఉంటారు. వీళ్ళు జాంతనే, మనకు అది సంబంధం లేదు. ఎవరేమన్నా అనుకో, ఎవరేమి అనుకున్నా అన్నట్టుగా ముందుకెళ్ళారు. అందుకే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. కొంతమంది ఎందుకు గొప్పవాళ్ళు అవుతారు అంటే, కొంతమంది మాత్రమే కళలు కంటారు, కొంతమంది మాత్రమే ఆ కళలకి తగ్గట్టుగా కృషి చేస్తారు. కన్సిస్టెన్సీ ఉండాలి. ఇంగ్లీష్ కూడా కమ్యూనికేషన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్. ఎట్లా ఇంపార్టెంట్ అంటే, ఒక అతనే ఢిల్లీ వెళ్ళిపోయి ఒక పిట్టని కొనుక్కొస్తాడంట. పిల్లలు, బాయ్స్ కొంచెం శ్రద్ధ పెట్టి వినండి. ఇది ఢిల్లీ వెళ్ళి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు రేపు అవసరమే. రేపు పొద్దున జాబ్ రాగానే అప్పుడు తెలుస్తుంది అనమాట. గ్రూప్ డిస్కషన్స్లో, ఇంటర్వ్యూలో అట్లా ఫేస్ చేసేటప్పుడు ఎందుకు నాకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, నోట్లో మాట చెప్పలేకపోవడమే అన్నిటికంటే ప్రపంచంలో పెద్ద ప్రాబ్లం తెలుసా. అది చెప్పలేకపోవడం వల్ల కొన్ని సంసారాలు దెబ్బతింటున్నాయి, కొన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? కేవలం మనసులో మాట చెప్పలేకపోవడం వల్ల. కేవలం ఇప్పుడు ఇద్దరి మధ్య సంఘర్షణ జరిగింది అనుకో, నువ్వు మాట్లాడేదాకా నేను మాట్లాడా, అట్లా మాట్లాడుకున్నా అంటే వాళ్ళు కూడా అట్లాగే అనుకుంటారు. ఏమవుతుంది? ఇక సంవత్సరాలు గడుస్తుంది, ఇక ఉండదు. ఇక కలిసే వాళ్ళు కూడా ఇక కలవరు అనమాట. అర్థమైందా? కాబట్టి ఏదైనా సరే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనసు ఇప్పుడు మాట్లాడితేనే మనం ఏమనుకుంటున్నామో తెలిసింది. నేను ముందు నుంచి అనుకుంటానే ఉన్నా అని అంటారు. నువ్వు అట్లా చేస్తుంది, ఇట్లా పడిపోతుంది, నేను అనుకుంటానే ఉన్నా. అనుకునే బదులు చెప్పొచ్చుగా, చెప్పితే ఆ సమస్య రాదుగా. నువ్వు లెఫ్ట్ వస్తున్నావు అని తెలుసు, మళ్ళీ రైట్కి వస్తున్నావు, రైట్కి వస్తే యాక్సిడెంట్ అయితే నేను అనుకుంటాను, అక్కడి నుంచి చూస్తానే ఉన్నా. అట్లాగే అయింది నీకు. అరే మరి నువ్వు ఇటు వచ్చినప్పుడు అరే వెళ్ళద్దురా ఇటురా అని చెప్తే నేను అక్కడే ఆగేవాడిని కదా. స్టాండ్ తీయకుండానే బైక్ నడిపిస్తున్నావు, ఎక్కడో టర్నింగ్ దగ్గర పడతావు అనుకున్నా, అట్లాగే అయింది. అరే చెప్పాలి కదా, తీయమని చెప్తే తీసేవాడు అక్కడ పడాడు కదా. కమ్యూనికేషన్ స్కిల్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక అతను ఢిల్లీ వెళ్ళి ఒక పిట్టని తెచ్చుకున్నాడు. ఎంత పెట్టుకున్నాడు తెలుసా? ఆ పిట్టని 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడు. 1,00,000 రూపాయలు ఖరీదు చేసే పిట్ట ఉందా? కానీ అతను కొన్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? అది మాట్లాడే పిట్ట, మాట్లాడుతుంది. ఇట్లుంటుంది, నిజమైన పిట్టనే మాట్లాడుతుంది కదా అని చెప్పి 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కొని ఇంటికి తీసుకొస్తాడు. రాత్రి లేట్ అయిపోయింది, ఢిల్లీ నుంచి రావాలి కదా, హైదరాబాద్కి రావాలంటే
మస్తు టైం పెట్టేసి అర్ధరాత్రి ఇంటికి వస్తాడు, బెల్ కొడతాడు. వాళ్ళు ఆవిడ ఇగో నేను పిట్టని తీసుకొచ్చాను అని చెప్పి అక్కడ టేబుల్ మీద పెట్టాను అని చెప్పేసి వెళ్ళేసి పడుకుంటాడు, నిద్రపోతాడు. నిద్రలోకి జారుకుంటాడు. జారుకున్న తర్వాత తెల్లారి 9-10 అవుతుంది, లేట్ అయిపోతుంది లెగిసేది. లేట్ అయిన తర్వాత లెగిసి పొద్దున్నే లేవగానే రోజు శ్రీమతి గారు అని చెప్పి ఎంతో ప్రేమగా పిలిచేవాడు. పెట్టేది అని అడుగుతాడు. పెట్టె ఎలా ఉంది అని అంటాడు. పెట్టె ఎలా ఉంది అని అంటే భార్య అంటది చాలా బాగుందండి అని అంటది. బాగుందా, ఓకే ఓకే, భలే టేస్ట్ ఉందండి అని అంటది. టేస్ట్ ఏంటి? టేస్ట్ ఏంటి, ఏం చేసావు నువ్వు అంటే ఏముందండి కర్రీ చేసేసాను నేను, చక్కగా నేను తిన్నాను, చాలా టేస్టీగా ఉంది, మీరు కూడా తినండి రండి అని అంటది. అదేంటి అసలు ఎంత పని చేసావే, అది అసలు 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చానే, మొత్తం ఘోరం చేసావు అని అంటాడు. అదేంటి 1,00,000 రూపాయలు ఏంటండి, అసలు ఆ పిట్టకి 1,00,000 రూపాయలు పెట్టడం ఏంటండి మీరు అని అంటాడు. అనగానే అసలు అది మాట్లాడే పిట్టనే అని చెప్పి బాధపడతాడు, ఏడుస్తూ ఉంటాడు. అంటే అయ్యో మరి అంత పని చేసా, అయితే మరి సరే మీరు 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చారన్నారు, సరే మరి నేను ఆ పంజరంలో నుంచి తీసేటప్పుడు కానీ, దాన్ని పొయ్యి దగ్గర పెట్టి కత్తి తీసుకొచ్చి దాన్ని కోసేటప్పుడు కానీ అది ఎప్పుడు కూడా నాకు ఆ మాట చెప్పలేదండి. అది నేను మాట్లాడే పిట్టని, నన్ను కొయ్యొద్దు, నన్ను చంపొద్దు అని మాట కూడా చెప్పలేదు. అది అర్థమైందా? అదేంది భయపడుతుంది, అమ్మో అమ్మో అని భయపడుతుంది. దానికి మాటలు వచ్చిన సంగతి అది మర్చిపోయింది. అది మాట్లాడకపోవడం వల్ల ఏం జరిగింది, కోతకి కూరైంది. అర్థమైందా? మరి మనలో కూడా ధైర్యము, శక్తి, సామర్థ్యం అన్నీ ఉంటాయి, కానీ మనం భయం వల్ల ఎదగలేకపోతున్నాం. మాట్లాడే సామర్థ్యం ఉండి కూడా మాట్లాడలేకపోవడం వల్ల ఎదగలేకపోతున్నాం. అర్థమైందా? మాటే మంత్రం అవుతుంది, మాటే శక్తివంతమైంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక మాటతో కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ నడిచింది, తెలుసా మీకు? ఒక మాటతో జరిగిద్దా జరగదా? ఒక మాటతో 1 కోటి రూపాయలు సంపాదించవచ్చా? పిల్లలు టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ అవే 6 నిమిషం కూడా ఉండవు. ఏం నడుస్తుంది? బాగా నడుస్తుంది. మీకు తెలిసిందంటే అర్థం ఏంటి? కోట్ల బిజినెస్ అయిందా లేదా? స్ప్రైట్ తీరుస్తుంది. అర్థమైందా? ఇంకా చెప్పుకుంటా పోతే ఎన్నైనా ఓకేనా? అంటే మాటకి ఎంత శక్తి ఉందో తెలుసా కదా? మరి వాడు ఇప్పుడు నువ్వు కంపెనీలో చేరుతావు, MBA చేస్తావు, కంపెనీలో చేరుతావు, నెలకు 1,00,000 రూపాయలు జీతం ఇస్తా నిన్ను, ఇక ఒక యాడ్ చేద్దాం అనుకుంటున్నాము, దానికి సంబంధించి ఒక 2 డైలాగులు రాయాలంటాడు. అప్పుడు నువ్వు రాస్తేనే కదా నీకు సంపాదన, అది ఆ ఉద్యోగం నిలబడేది. అంటే మీలో ఏముండాలి? క్రియేటివ్ థింకింగ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గ్రూప్ డిస్కషన్ స్కిల్స్ ఉండాలి, నలుగురితో కలుపుకుపోయే శక్తి ఉండాలి కదా? అవన్నీ ఉండాలి, ఆల్ రౌండర్ గా డెవలప్ అవ్వాలి. ఓకే, ఆటలు, పాటలు, చదువు, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం ఓకేనా? చదువులో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఏముండాలి మనకి? ఇష్టం లేకపోతే ఇష్టం లేని చదువు కష్టం కదా? ఇష్టం లేని చదువు కాబట్టి కోసమా? దేనికోసం? మార్కుల కోసం. మీలో మార్పుని తీసుకొచ్చేదే చదువు. ఫస్ట్ క్లాస్లో నువ్వు ఎలా ఉన్నావు, సెకండ్ క్లాస్లో అట్లా ఉండవు, థర్డ్ క్లాస్లో అట్లా ఉండవు, ఫోర్త్లో అట్లా ఉండవు, ఫిఫ్త్లో అట్లా ఉండవు. డెవలప్ అవుతూ ఉండాలి అనమాట, నిరంతరం ఎదుగుతూ ఉండాలి. ఓకేనా? హలో ఓకే చిల్డ్రన్, రిఫ్రెష్ అయిపోయారా? ఓకే, వెల్కమ్ బ్యాక్. సరే, చక్కగా మంచిగా ఊపిరి పీల్చుకుందామా? పీల్చుకోండి, ఇంకా పీల్చుకోండి. తెలుసు మీకు? వెరీ గుడ్. గాలిలో ఆక్సిజన్ కూడా వెళ్తుంది, లోపల నుంచి వచ్చే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ కూడా వస్తుంది. సరే, పీల్చుకునేది ఏంటి? అదేంటి, మంచిదా చెడ్డదా? వదిలేదేంటి, మంచిదా చెడ్డదా? మంచి రావాలంటే ఏం చేయాలి? ఏంటి? చెడుని వదిలాలి కదా? మరి మనం మంచి వాళ్ళు అవ్వాలంటే బాగా మంచి వాళ్ళు అవ్వాలి, ఇంకా మంచి వాళ్ళు అవ్వాలి, ఇంకా మంచి వాళ్ళు పీల్చుకోవాలి. మంచి వాళ్ళు అవుతావా? ఏం పోవాలి? మంచి రావాలంటే ఏం పోవాలి? అది మనలో ఉన్న చెడు ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ కదా? చెడు పోవాలంటే ఫస్ట్ చెడు ఏంటో తెలవాలిగా.
కార్బన్ డైఆక్సైడ్ చేయడం చెప్తున్నారు, అది వదిలేస్తున్నాం. అంటే ఒకటి రావాలంటే, మంచి రావాలంటే, మంచి వాళ్ళు అవ్వాలంటే మనలో ఉన్న చెడ్డ గుణాలు పోవాలి కదా. మనకున్న చెడ్డ గుణాలు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన పని లేదు. చెడ్డ గుణాలు ఏంటి? కొన్ని చెప్పండి. నేను చెప్పడం కంటే మీకే తెలుసు. చిల్డ్రన్, ఎదిరించటం, నువ్వెంత అంటాం, నాకు అన్నీ తెలుసు అనుకోవటం, నేనే గొప్ప అనుకోవటం, ఇంకా చదువుకు సంబంధించి తప్ప ముచ్చట్లు ఎక్కువ చెప్పుకోవటం, అమ్మలక్కల కబుర్లు వింటాం, రాజకీయాలు, సినిమాలు. ఈ వయసులో మనకు అవసరం అయ్యి అవన్నీ ఏంటి? మనకి మంచిగా చెడా? మరి మనం మంచి వాళ్ళం అవ్వాలనుకుంటున్నాం కదా, కాబట్టి మనం మంచిని పెంచుకోవాలి. ఓకే, అంటే శ్రద్ధగా చదవాలి, ఏకాగ్రతగా చదవాలి, సమయపాలన పాటించాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, నేను మంచిగా ఉండాలి, నలుగురితో కమ్యూనికేషన్ ఉంచుకోవాలి, ఎప్పటి సబ్జెక్ట్ అప్పుడు చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎక్సర్సైజులు చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ మంచి విషయాలే కదా. ఈ మంచిని పెంచుకుంటా పోతా ఉంటే, మంచిని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ముందు మనలో చెడు ఉన్నాయి, కొన్ని మనం ముందుకు వెళ్ళనీయకుండా ఆపేస్తున్నాయి. వాటిని వదిలితేనే మనం గొప్పవాళ్ళం అవుతాం. చెడు ఏంటి? ఇప్పుడు మీరు చెప్పినయే, సెల్ ఫోన్లో అనవసరమైన విషయాలు, టీవీ ఎప్పుడు చూడటము, సినిమాలు చూడటము, సినిమాల గురించి చర్చించుకోవటం, మళ్ళీ డ్రగ్స్, మాదక ద్రవ్యాలు తీసుకోవటం, మత్తు, ఇలాంటివన్నీ చెత్త విషయాలన్నిటినీ కూడా మళ్ళీ చెత్త విషయాల్ని సినిమాలు చూస్తే సినిమాల్లో నుంచి చెత్త విషయాల్ని మనం గ్రాస్ప్ చేసుకుంటున్నాం. తగ్గేదేలే, 2 సార్లు తగ్గేదేలే. అర్థమైందా? సినిమాల్లో బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, దాన్ని ఎంటర్టైన్మెంట్ గానే చూడాలి. వాళ్ళు దేనికోసం? వాళ్ళు డబ్బు కోసం నటిస్తున్నారు. వాళ్ళు నటించినందుకు 300 కోట్లు తీసుకుంటాడంట అల్లు అర్జున్. 300 కోట్లు ఒక సినిమాలో నటిస్తే. మనల్ని హీరోలు చేసేది ఎవరు? మన ముందున్న రియల్ హీరోస్ ఎవరు కదా? మీ ముందున్న రియల్ హీరోస్ మీ మదర్, ఫాదర్. మీ ముందున్న రియల్ హీరోస్ మీ టీచర్స్. మీ ముందున్న రియల్ హీరోస్ మీ బ్రదర్స్. మీ ముందున్న రియల్ హీరోస్ పోలీస్. మీ ముందున్న రియల్ హీరోస్ సీఎం. మీ ముందున్న రియల్ హీరోస్ సైనికుడు. మీ ముందున్న రియల్ హీరోస్ కరోనా అప్పుడు కూడా ప్రాణాలకు తెగించిన డాక్టర్స్ కదా. వాళ్ళు కదా రియల్ హీరోస్. వాళ్ళ కోసం కదా మనం క్యూలో నిలబడాల్సింది, వాళ్ళకి కదా చప్పట్లు కొట్టాల్సింది కదా. వాళ్ళకి చప్పట్లు కొడితే మనకి చప్పట్లు కొట్టే రోజులు వస్తాయి. టీచర్స్ అందరికీ చప్పట్లు కొట్టండి. మంచి రావాలంటే చెడుకోవాలి. వదిలేద్దాం, ఇవాళ నుంచి అన్న వదిలేద్దాం కదా. వదిలేసి ఒక టైం టేబుల్ పెట్టుకుందాం, కౌంట్ డౌన్ పెట్టుకుందాం, బాగా చదువుకుందాం. మీరు అనుకున్నది అయితే 7 + 8 + 9 ఎంత? ఏమైంది? మనకు రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 అవర్స్ని ఇలా డివైడ్ చేసుకుందాం. ఓకేనా? 7 అవర్స్కి దేనికి వాడదాం? ఎప్పుడు చదివేనా? చక్కగా కమ్మగా నిద్రపోదాం. ఓకే, ఒక 7 అవర్స్ డీప్ స్లీప్. డాక్టర్సే చెప్తారు ప్రతి వ్యక్తికి కూడా 7 గంటలు గాఢ నిద్ర అవసరం అంట. ఓకే, 7 అవర్స్ డీప్ స్లీప్ పోవాలి. ఇక 8 అవర్స్. దీంట్లో అన్నిటికంటే ఎక్కువ ఏముంది? 9 కదా. 9 అవర్స్ మీ ఇష్టం. మీరు డ్యాన్సులు చేయండి, చిందులు చేయండి, కబుర్లు చెప్పుకోండి, సెల్ ఫోన్ వాడుకోండి, ఎవరితో అయినా మాట్లాడుకోండి, మీ ఇష్టం వచ్చిన పనులు చేయండి. ఎక్కువ టైం మీకు దానికే ఇచ్చేస్తున్నాం. 9 అవర్స్ మీ ఇష్టం అనమాట. ఓకే, 7 అవర్స్ నిద్రకు పోదాం, 9 అవర్స్ మన ఇష్టం వచ్చినట్టు గడుపుదాం. దాంట్లోనే బ్రషింగ్ కానీ, స్నానం కానీ, టిఫిన్లు తింటాం కానీ, అన్ని ఇక ఏదైనా మనకు నచ్చిన తిండి, మన నచ్చిన సినిమా, మనకు నచ్చిన ఫ్రెండ్స్, మన చిట్ చాట్స్ అన్ని 9 అవర్స్. మరి 8 అవర్స్ దేనికి పెడదాం? దేనికి పెడదాం? అమ్మో, 8 అవర్స్ చదవాలా? 8 అవర్స్ని కూడా తగ్గించుకుందాం. ఓకేనా? 8 అవర్స్లో 5 అవర్స్ చదువుకుందాం. ఓకేనా? 5 అవర్సే రోజుకి. 5 అవర్స్ బాగా చదువుకుందాము. ఒక 3 అవర్స్ ఏమో అంటే 5 అవర్స్ మన సబ్జెక్ట్కి సంబంధించి చదువుకుందాం. ఒక 3 అవర్స్ ఏమో మన అదర్ దాన్ సబ్జెక్ట్ చదువుకుందాం. కథల పుస్తకాలు కానీ, న్యూస్ పేపర్ కానీ, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే లైబ్రరీ బుక్స్ కానీ, జాతీయ నాయకుల గురించి కానీ, ఇట్లన్నిటి గురించి నాలెడ్జ్ డెవలప్డ్. చాలా మందికి నాకు మెదడు, నాకు గుర్తుండదు అనుకుంటాం. అసలు నిజంగా గుర్తుండకపోవడం ఉండదు. అందరికీ సేమ్ సాఫ్ట్వేర్. దాన్ని మనం ఆలోచించే విధానం వల్ల అది మారుతూ ఉంటుంది.
ప్రతి ఒక్కరికి మన మనసుకి ఇప్పుడు మీ ఫోన్కి ఎంత ఉంటుంది మ్యాక్సిమం 125 GB ఉంటుంది, 512 MB ఉంటుంది, GB ఉండదు. 225 GB కూడా ఉన్నాయి యాపిల్ ఫోన్స్ కదా, 225 GB దాకా ఉన్నాయి. అంతకు మించి ఫోన్లు ఉన్నాయా? 225 GB ఫోన్ కాస్ట్ ఉంటుందో తెలుసా మీకు? 1,10,000 అసలు కొడితే 1,10,000 ఉంటుంది. చూడండి చక్కగా చెప్పేస్తున్నారు, వాళ్ళకి అన్ని నాలెడ్జ్ బాగుంది, వాళ్ళ జీబీ ఎక్కువే. సరే చూడండి, ఇప్పుడు మన మెదడు జీబీ ఎంత ఉంటుందో చెప్తా చూడండి. మన మెదడు యొక్క జీబీ ఎంతో తెలుసా? ఇమాజిన్ ఎంత ఉండొచ్చు మన మెదడు జీబీ? మన మెదడుకి ఎంత జీబీ ఉందో చెప్పండి. 300 years పట్టింది. అంటే మెదడుకి ఎంత కెపాసిటీ ఉంది? అద్భుతమైన కెపాసిటీ ఉందా లేదా? అద్భుతమైన మన మెదడుకి ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. ఓకే చిల్డ్రన్, అయితే మరి అంత అద్భుతమైన మెదడులో నాకు నేను చదువుకునేది, నేను చదువుకుంది, అటుపనులు చదువుకుంది, సైన్స్, సోషల్, మ్యాథ్స్ ఎందుకు గుర్తుకు రావట్లా? కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకో తెలుసా? 3 కారణాలు చెప్పే కదా. శ్రద్ధ లేదు, ఇష్టం లేదు, ఏకాగ్రత లేదు. ఎప్పుడైతే మనం శ్రద్ధ పెడతామో, ఇష్టం పెడతామో, ఏకాగ్రత పెడతామో, ఒళ్ళు దగ్గర నుంచి చదువుతామో, దాన్ని ఇష్టం చేసుకుని మనం ఓన్ చేసుకుంటామో, అది ఖచ్చితంగా గుర్తుంటుంది. గుర్తుండకపోవడం అనేది ఉండదు. ఏం జరుగుతుందో తెలుసా? మన మెదడులో ఎక్కడ ఉంటుంది అది. మరి మన మెదడుకి వచ్చే భాష ఏంటి? మన మెదడు అర్థం చేసుకునే భాష ఏంటంటే బొమ్మల భాష. అందుకే ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్ అని అంటారు. అర్థమైందా పిల్లలు? ఎందుకు బొమ్మల రూపంలో? ఇప్పుడు మీకు పులుపు అన్నాను అనుకో, తీపి అన్నాను అనుకో, కారం అన్నాను అనుకో, ఏం గుర్తొస్తుంది? పులుపుకి ఒక రూపం ఉందా? మీకేం గుర్తొస్తుంది? పులుపు అనగానే చింతకాయ గుర్తొస్తుంది, తీపి అనగానే బెల్లం గుర్తొస్తుంది, తేనె గుర్తొస్తుంది, చక్కెర గుర్తొస్తుంది. అంతేగాని తీపికి ఒక రూపం ఉందా? మీరు ఆటోమేటిక్గా రూపాన్ని తెచ్చేసుకుంటారు, అవునా? కారం అనగానే మిరపకాయ గుర్తొచ్చేస్తుంది కదా. అంటే మన మెదడుకున్న భాష ఏంటి? దానికి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ ఏ భాషతో సంబంధం లేదు. నేను ఏది చెప్పినా కూడా మీకు బొమ్మల రూపంలో ఇమాజినేషన్ అవుతూ ఉంటుంది. అందుకే మనకి చిన్నప్పుడు తాతయ్య, అమ్మమ్మ చెప్పిన కథలు ఇప్పటికి కూడా గుర్తుంటాయి. దయ్యాల కథలు బాగా గుర్తుంటాయి. ఎందుకంటే అవన్నీ ఇమాజిన్ చేసుకున్నా కదా, చూసినట్టుగా ఉంటుంది అది ఎంత. అర్థమైందా? కాబట్టి మెదడుకున్న భాష బొమ్మల భాష. మరి దాన్ని అర్థం చేసుకుంటే, ఆ బొమ్మల రూపంలో మీరు గుర్తుంచుకుంటే వెంటనే మీకు గుర్తొచ్చేస్తుంది అనమాట ఏమైనా. ఓకే చిల్డ్రన్, ఫోటోగ్రఫిక్ మెమరీ అని ఉంటుంది, తెలుసా మీకు? విన్నారా? నాన్నకు ప్రేమతో సినిమా చూసారా? దాంట్లో జూనియర్ ఎన్టీఆర్కి ఏం మెమరీ ఉంటుంది? ఫోటోగ్రఫిక్ మెమరీ ఉంటుంది వాడికి. ఏదైనా ఇట్లా చూడంగానే మైండ్లో ప్రింట్ అయిపోతుంది అది. అంత దూరం నుంచి విలన్ వస్తుంటే వీడు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసుకుంటాడు, ఇక్కడ దాంతో ఇది వెళ్ళి దానికి తగిలి, అది వెళ్ళి దానికి ఇది వెళ్ళి వాడి మీద పడితే అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకుని ఇక్కడ దాంతాడు, అవునా కదా? స్పిన్ బౌలర్స్ ఉంటారు, బాల్ ఇటేస్తాడు, వాడు బ్యాట్మెన్ ఒక సైడ్ ఊపితే అది వెళ్ళి వికెట్. ఓకే, అంటే చూసారా? క్యాలిక్యులేషన్స్, జస్టిఫికేషన్స్, లాజికల్ థింకింగ్, ఇవన్నీ కూడా మన మెదడులో 2 భాగాలు ఉంటాయి. శాస్త్రవేత్తలు తేల్చారు 2 రకాలు ఉంటాయి అనమాట. కుడి మెదడు క్రియేటివ్ ఆలోచనలు చేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఏమో లాజికల్ థింకింగ్ చేస్తుంది. ఓకే, లెక్కలు బాగా వచ్చే వాళ్ళకేమో లాజికల్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అంచనాలు వేసే వాళ్ళు వీళ్ళందరికీ లాజికల్ థింకింగ్ ఉంటుంది. ఈ కుడి మెదడు బాగా పనిచేసిన క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఊహించుకోవటం, బొమ్మలు ఊహించుకోవటం, చిత్రాలు ఊహించుకోవటం, పెద్ద పెద్ద డైరెక్టర్లు, రచయితలు, కళాకారులు, సింగర్లు వీళ్ళందరికీ కూడా కుడి మెదడు బాగా పనిచేస్తూ ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్లు చేసేవాళ్ళు, బడ్జెట్ లెక్కలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా లెఫ్ట్ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, లాజిక్. కానీ ఏది వేరువేరుగా పనిచేయదు, 2 కలిసి పనిచేస్తాయి అనమాట. కలిసి పనిచేసి మనం పవర్ఫుల్గా తయారవుతాం. మనందరం పవర్ఫుల్ మ్యాన్ అవ్వాలంటే నువ్వు చదువుకోవాలి, చదువుకుని లాజికల్గా థింక్ చేయాలి, థింక్ చేసిన దాన్ని క్రియేటివ్గా ఇమాజిన్ చేసుకోవాలి, ఇమాజిన్ చేసుకొని మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. అర్థమైందా పిల్లలు? చిల్డ్రన్ ఓకేనా? కాబట్టి బాగా చదువుకోండి, చదువుకున్నది ఇమాజిన్ చేసుకోండి, ఊహించుకోండి. మీ లక్ష్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏది ఏమైనప్పటికీ నువ్వు అవ్వాలనుకున్నది ఆ లక్ష్యం కోసం పోరాడాలి, నిరంతరం కృషి చేయాలి. చేస్తారా? 7, 8 పాటిస్తారా? సరే, మరి నేను బాగా చదువుదాం అనుకుంటా కానీ అరగంటకే నాకు మైండ్ పోద్ది, వేరే ఏదో చేయాలనిపిస్తుంది నాకు కదా. అది మీకే కాదు, ప్రపంచంలో అందరికీ అనిపిస్తుంది.
సర్కాడియం రిథం అని ఒకటి ఉంటుంది. 90 నిమిషాలకు ఒకసారి మనిషి మన మెదడు అలసిపోతుందంట. అంటే గంటన్నర ఏదన్నా కంటిన్యూగా విన్నాం అనుకో, ఎంత మంచిదైనా సరే, నీకు నచ్చిన పాటలు విన్నా కూడా గంటన్నర తర్వాత నీకే వినబుద్ధి కాదు, అది నచ్చిందే అయినా సరే. సరే అంటే పొమడోరో టెక్నిక్ అని ఒకటి ఉంది. 5 నిమిషాలు చదువుకోవాలి ఏదైనా సరే, 25 నిమిషాలు బాగా ప్యూర్గా ఎక్కిద్ది అనమాట. నీకు చదువుకోవాల్సిన సబ్జెక్ట్ని 25 మినిట్స్ చదువుకోవాలి, తర్వాత ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ 25 మినిట్స్ కంటిన్యూగా చదువుకోవాలి, మళ్ళీ 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి, అలారం పెట్టుకోవాలి, అలారం పెట్టుకొని చదువుకోండి. లేదంటే మీకే అనిపిస్తుంది 25 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్ బ్రేక్, 25 అట్లా 4 టైమ్స్ చేయాలి. మినిట్స్ బ్రేక్లో ఏం చేస్తారు, హాయిగా పడుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, కూల్గా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. లేదంటే ఆ చదివిందే ఒకసారి రీక్యాప్ చేసుకోవచ్చు, ఎంతవరకు గుర్తొస్తుంది. ఓకే, అట్లా 4 టైమ్స్ అయిన తర్వాత 5th టైం ఏం చేస్తారంటే లాంగ్ బ్రేక్ తీసుకోవాలి. 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ చదువుతున్నా, నాకు గుర్తుండట్లేదు, గంటలు ఎక్కడో మిస్ అయింది. ఎందుకంటే అలసిపోయినా కూడా చదువుతున్నావు, మైండ్ వద్దంటున్నా కూడా చదువుతున్నావు. బలవంతంగా ఏది ఎక్కకూడదు, దానికి ఇష్టం వచ్చినప్పుడే. అంటే 2 స్టేర్స్ ఎక్కిన తర్వాత రెస్ట్ తీసుకుంటే మళ్ళీ 2 స్టేర్స్ ఈజీగా ఎక్కుతాం కదా, అట్లాగే 25 మినిట్స్ చదివిన తర్వాత రెస్ట్ తీసుకొని మళ్ళీ చదవాలి కదా, అట్లా చదువుకోండి. ఓకే, మళ్ళీ మెమరీ బాగా పెంచుకోవడం కోసం ఒక మంచి టెక్నిక్ చెప్తా చూడండి. మీరు ఒక 4 పేరాలు చదివారు అనుకోండి, 4 పేరాలు చదవటం మీకు కష్టంగా ఉంది, ఒక్క పేరా చదువుకోవాలి, మళ్ళీ రీక్యాప్ చేసుకోవాలి, 2 పేరాలు చదువుకోవాలి, రీక్యాప్ చేసుకోవాలి, 3వ పేరా చదివేటప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ది సెకండ్ది కలుపుకొని 3వది రీక్యాప్ చేయాలి. మీరు ఫాలో అవుతున్నారు ఎట్లా? అట్లాగే చేస్తారు కదా. సరే, అంత అయిన తర్వాత 5 అయిపోయింది, 4 పారాగ్రాఫ్లు అయిన తర్వాత ఓకే, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలన్నమాట, రిపీట్ చేసుకుంటూ ఉండాలి. రిపిటేషన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ. ఏంటి? మెమరీకి అమ్మ లాంటిదంట. ఏంటది? రిపిటేషన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ. అంటే మనం ఎన్నిసార్లు పునశ్చరణ చేసుకుంటే అంత మంచిది. సరే అనుకొని 1000 సార్లు చేస్తామంటే రోజు అదే చదువుకుంటా ఉంటామంటే అట్లా కాదు, దానికి కూడా ఒక సిస్టమ్ ఉంది. ఇవాళ చదువుకున్నామంటే, క్లాస్లో ఒక విషయం నేర్చుకున్నామంటే ఇంటికి టక్క రిపీట్ చేసేసుకోవాలి. ఓకేనా? స్కాన్ చేసేసుకోవాలి. ఈ క్లాస్లో చెప్పిన అంశం సాయంత్రం చదువుకోవాలా, 24 అవర్స్ తర్వాత రిపిటేషన్ చేసుకోవాలి. ఇవాళ ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నారంటే 24 అవర్స్ తర్వాత కంపల్సరీ రిపీట్ చేయాలి. షార్ట్ టర్మ్ మెమరీ, టెంపరీ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ 3 ఉంటాయి. షార్ట్ టర్మ్ మెమరీలో ఏంటంటే వెంటనే పోతాయి, టెంపరీ మెమరీ కొంచెం సేపు గుర్తుంటాయి, లాంగ్ టర్మ్ మెమరీ ఎక్కువ కాలం గుర్తుంటుంది. లాంగ్ టర్మ్ మెమరీలో పడాలంటే ఇప్పుడు చదివింది 24 గంటల తర్వాత ఒకసారి రిపీట్ చేసుకోవాలి. అంటే ఇవాళ ఈ టైంలో చదువుకుంటే 2వ రోజు చదువుకోవాలి, తర్వాత 3 డేస్ తర్వాత ఒకసారి చదువుకోవాలి. ఫస్ట్ రిపిటేషన్ ఎప్పుడు? 24 అవర్స్ తర్వాత 3 డేస్ తర్వాత 1 వీక్ తర్వాత సండే రోజు, తర్వాత 1 మంత్ తర్వాత. 1 వీక్ తర్వాత చదివింది 1 మంత్ తర్వాత చదవలేదు అనుకోండి, దాంట్లో 60-70% పోతుంది, కొద్దిగానే మిగులుతుంది. కాబట్టి మీకు బాగా గుర్తుండాలంటే ఏం చేయాలి? 24 అవర్స్ తర్వాత ఒకసారి, 3 డేస్ తర్వాత ఒకసారి, వారం తర్వాత ఒకసారి, నెల తర్వాత ఒకసారి. ఈజీగా ఉందా లేదా? ఇట్లా చేస్తే ఫుల్గా గుర్తుంటాయి అన్నమాట చదివిన విషయాలు. అలా ప్రతిదాని విషయంలో ఇట్లా చేశారనుకోండి బాగా గుర్తు. అన్నిటికీ ఒకటే ఫార్ములా, రిపిటేషన్ ఈజ్ మదర్ ఆఫ్ మెమరీ. రిపిటేషన్ చేసుకోవాలి, క్రియేటివ్ చేసుకోవాలి. ఇంకా అద్భుతమైన టెక్నిక్ చెప్తా. ఓకే, అది కూడా తెలుసుకున్నావా? మెమరీ పవర్ కావాలనుకునే వాళ్ళకి అందరికీ కావాలి కదా. మెమరీ పవర్ ఉంది, కొత్తగా వచ్చేది ఏముంది, మీకు ఆల్రెడీ ఉంది. ఎలా వాడాలో తెలవట్లేదు, కత్తి ఉంది, మీరు ఏం చేయాలో తెలవక దాన్ని బెట్టిలో పెట్టించారు. సరే, చదివింది ఇంకో 4గురికి చెప్పాలి. ఓకేనా? మీరు చదువుకున్నది, మీరు తెలుసుకున్నది, సార్ క్లాస్లో ఒక మంచి అద్భుతమైన సోషల్ సార్ మనకి రామకృష్ణ సార్ ఒక అద్భుతమైన ఇప్పుడు వరల్డ్ హిస్టరీ గురించి ఒక టాపిక్ చెప్పారు. చెప్పినప్పుడు నీకు బ్రహ్మాండంగా అర్థమైపోయింది కానీ 2వ రోజు ఎగ్జామ్ రాయమంటే మాత్రం ఏం చేయాలి? ఈ టెక్నిక్ ఫాలో అవ్వాలి. సార్ చెప్పిండు కదా, సార్ వెళ్ళిపోయినాక కానీ లేదంటే సాయంత్రం కానీ ఇంకో మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. దాంట్లో ఏం లాభం ఉంటుంది అని అంటే, మనకు అర్థమైనప్పుడు అంతా వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ ఏం జరిగిందని మనం ఇంకొకరికి చెప్పాలి అనుకున్నప్పుడు మనం శ్రద్ధగా వింటాం. వీటికైతే మనం శ్రద్ధ పెట్టాం. ఇది నేర్చుకున్నది నేను ఇంకొకరికి చెప్పాలి అనుకున్నప్పుడు నీ అటెన్షన్ వేరే రకంగా ఉంటుంది, నీ పూర్తి ఇంటెన్షన్ మొత్తం దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తావు. ఇప్పుడు సినిమా చూస్తున్నావు అనుకో, సినిమా చూసినప్పుడు ఆ సినిమా ఇంటికాడ వాళ్ళకి చెప్పాలనుకున్నావు అనుకో, అప్పుడు ఎట్లా చూస్తావు? బిట్టు టైటిల్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ దాకా చూస్తావు.
అవన్నీ మక్కి చెప్తావు ఇంటికి. అదే ఇంకొకరికి చెప్పాలనుకోలేదనుకో అప్పుడేం జరిగింది, సినిమాని ఎంజాయ్ చేస్తావు, అంత బాగుంటుంది, అంతా చూస్తున్నట్టే ఉంటుంది, కానీ ఇంటికి వస్తే ఏం గుర్తుకు రావు. కొన్ని హైలైట్ సీన్సే మనకు గుర్తు కదా. అలాగే ఈ ఒక పాఠం కూడా మనం చదువుకునేటప్పుడు అది ఇంకొకరికి చెప్పాలని మనం నేర్చుకున్నప్పుడు బాగా వస్తుంది. ఎంత అవతల వాళ్ళకి చెప్తే, డబ్బులు పంచితే ఏమైతే తగ్గిపోతాయి, కానీ విద్యని పంచితే సూపర్ అయిపోద్ది అనమాట, మల్టిప్లై అయిపోతుంది. వాళ్ళకు వస్తుంది, నీకు వస్తుంది కదా. కాబట్టి చదువుని ఎప్పుడు కూడా పక్కన వాళ్ళకి చెప్తా ఉంటే మనకి మెమరీ బాగా పెరిగింది. ఓకే, మరి చెప్పేటప్పుడు ఏం జరిగింది, నీకు కొన్ని విషయాలు గుర్తుకు రావు, సార్ చెప్పినవి గుర్తుకు రానప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఆ టెక్స్ట్ బుక్ తీసుకొని చదివి మళ్ళీ నీకు అర్థం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పక్కన వాళ్ళకి చెప్పాలి. అలా ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్గా చెప్పగలుగుతావో అది నీకు ఎప్పటికీ గుర్తుంటుంది. చదివింది పక్కన వాళ్ళకి చెప్తే బాగా గుర్తుంటుంది అనమాట. సాయంత్రం పూట ఆ పని చేయండి. ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోకుండా, పిచ్చి పిచ్చి విషయాలు తెలుసుకోకుండా, మనకి 25 లక్షల GB మెమరీ దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. దీంట్లో పవర్ఫుల్ విషయాల్ని నింపుకోండి, ఏది మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విషయాన్ని నింపుకోండి, ప్రొడక్టివ్గా ఉండండి. ఓకేనా? 789 ఫార్ములా పాటించండి, బాగా చదువుకోండి, మంచి ఆహారం తీసుకోండి, బలంగా ఉండండి. ఆటలు, పాటలు, చదువు, ఇంకొకటి పనులు. పనులు అంటే ఏంది, మన అమ్మా నాన్నకి పనుల్లో మనం హెల్ప్ చేయాలి, మన పనులు మనం చేసుకోవాలి. స్కూల్లో ఉపాధ్యాయులు మీ పాఠశాల, మీ తరగతి గది పరిసరాలను శుభ్రం చేసుకోవాలి, మీకు మీరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. అన్ని రకాలుగా అన్ని పనులు చేయాలి విద్యార్థి దశలో. ఇది ఆడవాళ్ళ పని, ఇది మగవాళ్ళ పని, ఇది పెద్దవాళ్ళ పని, ఇది పేదవాళ్ళ పని, ఇది ఉన్నోళ్ళ పని, ఇది అట్లా ఉండవు. పనులకి పనే కదా. మోడీ గారు చీపురు పట్టుకొని ఊడిచాడుగా, ఆయన విలువ తగ్గిందా పెరిగిందా? మన సంతకం ఆటోగ్రాఫ్ అయ్యే రేంజ్కి వెళ్ళాలి. మనం ఎంతుంటే మన పక్కన సెల్ఫీ దిగే రేంజ్కి వెళ్ళాలి. మనం వాళ్ళ పక్కన సెలబ్రిటీల పక్కన నుంచి నా సెల్ఫీలు ఇది స్టేటస్లో పెట్టుకొని, వాట్సాప్లో పెట్టుకొని, చూసినావా నా కాళ్ళు, నువ్వు తెలుసని అందరు చెప్పుకునేటట్టుగా ఎదగాలి. నీకు నచ్చిన విధానంలో మంచి లక్ష్యం, నువ్వు ఎన్నుకున్న లక్ష్యం వైపుకి వెళ్ళేటప్పుడు రకరకాల అడ్డంకులు వస్తాయి, వేట్లని పట్టించుకోకూడదు, దూసుకుపోవాలన్నమాట. అవుతారా? అబ్దుల్ కలాం లాగా ఎదగాలి. ఆయన ఏంటి, ఆయన వాళ్ళ ఊర్లోనంట రైలు వాళ్ళ ఊర్లో స్టేషన్ లేదు, ఆగదు. ఈయన ఏం చేసేవాడు, రైల్లో నుంచి న్యూస్ పేపర్లు అట్లా ఇసిరేసి వెళ్ళిపోయేవాళ్ళ, పేపర్ల కట్ట అట్లా పడేసేవాళ్ళట. ఒక్కోసారి ఆ కట్ట తెగిపోయి పేపర్లన్నీ చెల్లాచెదరైపోయాయంట. అవన్నింటినీ ఏరుకొని సెట్ చేసుకొని కట్టలు కట్టి ఇంటింటికి పేపర్లు, న్యూస్ పేపర్లు ఇచ్చిచ్చేవాడు. అలాంటి వ్యక్తి వింగ్స్ ఆఫ్ ఫైర్, క్షిపణి పిత. అంటే భారతదేశం గర్వించి ప్రపంచ దేశాల్లో అణ్వాయుధాలు కలిగిన మొట్టమొదటి 5 దేశాలలో భారతదేశాన్ని నిలిపాడు, అత్యద్భుతమైన స్థాయికి తీసుకుపోయాడు. మరి అతను అలాగే ఉంటే నేను ఇలాగే ఉండగలను, నా జీవితం ఇంతే అనుకుంటే ఆ స్థాయికి ఎదిగేవాడా కదా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు ఆయన కదా. ఆయనకి పిల్లలంటే ఇష్టం, విద్య అంటే ఇష్టం. అందుకే కళలు కానండి, ఎలాంటి కళలు కానండి, చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద కళలు కానండి. అర్థమైందా? కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అని అంటారు కదా. అంటే కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, అంతే తగ్గేదేలే అనుకుంటే అట్లాంటివి కాదు మీరు పెట్టుకోవాల్సింది. గొప్ప లక్ష్యాలు పెట్టుకోవాలి, వాటి కోసం నిద్రపోకుండా ఆహారనిశలు శ్రమించాలి. మీ తల్లిదండ్రుల, మీ ఉపాధ్యాయుల, మిమ్మల్ని నమ్ముకున్న మీ గ్రామస్తుల అందరి యొక్క ఆశయాలకి తగ్గట్టుగా ఉన్నత స్థాయికి ఎదగాలి. ఎదుగుతారా పిల్లలు? మీ గెలుపుతో కొట్టాలి ఎవరినైనా సరే. మనం ఒకళ్ళు ఏం చేస్తారు, అందరు నన్ను విమర్శిస్తున్నారు, చుట్టాలు అందరు నన్ను ఇట్లా అంటున్నారు 6 నెలలు వైలేట్ అయిపోవాలి, ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతాడు. ఒక వ్యక్తి అలాగే అతని జీవితంలో జరిగింది. 6 నెలలు ఎవరికి కనపడకుండా ఏమైపోయాడు, స్వామీజీ అవుతాడేమో అనుకున్నాడు, కలెక్టర్ అయ్యి వచ్చాడు వాడు. అందరూ విమర్శిస్తున్నారు, నీకు సాధ్యం కాదు, అది ఇది అని అంటారు. 6 నెలలు సపరేట్ అయిపోయి ప్రపంచానికి సంబంధం లేకుండా చదువుకుంటా గ్రూప్ 1 కొట్టేసి ఆ తర్వాత IAS ఆఫీసర్గా అపాయింట్మెంట్ తీసుకున్నాడు. అంటే కొన్ని కావాలంటే కొన్ని త్యాగం చేయాలి. నేను త్యాగం చేయను, నేను సుఖంగా ఉంటాను, మా తల్లిదండ్రులు బాగా డబ్బు ఉన్నాయి, మేము సంపాదించాము, మాకు కోట్లు ఉన్నాయి, మాకు 10 బంగళాలు ఉన్నాయి, 6 కార్లు ఉన్నాయి, ఏం చేసుకుంటావు అవన్నీ? అవి వాళ్ళవి, నువ్వేం సాధించావు? కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే ఏదైనా కరిగిపోతుంది, కానీ ఒక్కటి మాత్రం దొంగలు ఎత్తుకుపోదు, దొరలు దోసుకుపోలేరు, ఎవ్వరు ఏం మీ దగ్గర నుంచి తీసుకుపోలేంది అత్యంత విలువైన ఆయుధం మీ దగ్గర ఏముంది? The one and only powerful weapon in the entire world, that is education, the power of education కదా. అంత అద్భుతమైన దీన్ని కరెక్ట్గా యూజ్ ఇట్ ఆర్ యూ విల్ లూజ్ ఇట్.
యూజ్ చేస్తే మీరు అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారు. మీరు ఒక ఇంజనీర్ ఉన్నారు, ఒక కలెక్టర్ ఉన్నాడు, ఒక కాబోయే సీఎం కూడా ఉన్నాడేమో, మనకి తెలియదు. ఇక ఎవరెవరి మైండ్లో ఏముందో నాకు మైండ్ రీడింగ్ అయితే తెలియదు. ఓకే చిల్డ్రన్, ఒక కథ చెప్తాను. కథలు ఇంట్రెస్టా? ఫస్ట్ కథ ఏంటంటే, నా దగ్గర అసలు 3 కథలు ఉన్నాయి. మీరు తొందరగా వింటానంటే 3 కథలు చెప్తాను. 3 కథలు మీకు ఉపయోగపడేవి. ఫస్ట్ అయితే ఒక కథ చెప్తా, వినండి. ఇది కథ కన్నా ఇంకా ఇంపార్టెంట్, మీకు అర్థమైంది. ఫస్ట్ నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను ఇక్కడ మామూలుగా కూడా మోటివేషనల్ స్పీచ్, విజయ స్ఫూర్తి అనగానే నేను ఎక్కడైనా ఏదో గంటలు మాట్లాడడము, నేనే మాట్లాడడం ఉండదు. మాట్లాడుకోవడం ఉంటుంది, మీతో నేను మాట్లాడుకోవడం ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ ఉన్న వాళ్ళతో మాట్లాడుకోవడం ఉంటుంది, లాస్ట్ బాయ్స్. ఎందుకంటే జీవితంలో పైకి వచ్చిన చాలా మంది చరిత్ర చూస్తే వాళ్ళందరూ బ్యాక్ బెంచర్సే. అందరూ బ్యాక్ బెంచర్సే, టాప్ లో ఉంటారు. ఎందుకు? అదొకటి. అసలు అన్నిటికంటే ఈజీ పని ఇది. అన్నిటికంటే ఈజీ గట్టిగా, అన్నిటికంటే ఈజీ నీళ్ళు తాగడం, తినడం, ఇవి కాకుండా అసలు అవి కష్టం. ఇంకా అన్నిటికంటే ఈజీ పని చదువుకోవడం. అన్నిటికంటే కష్టమైన పని అది. అన్నిటికంటే కష్టమైన పని ఎస్ వినడం. ఇట్లా అన్నిటికంటే కష్టమైన పని వినడం. మీరు హ్యాపీ ఇప్పుడు మైక్ కూడా పోయింది. అన్నిటికంటే కష్టమైన పని వినడం. అది క్లాస్ రూమ్లో మేడం కానీ సారు కానీ క్లాస్ చెప్తుంటే వినడం, మనకు నచ్చని సబ్జెక్టు వినడం అన్నిటికంటే కష్టమైన పని. చదువు ఎక్కదు అంటే మెయిన్గా ఆ విషయాలు అక్షరాలు చెప్దాం అనుకున్నా, కానీ మనకు ఇవాళ టైం ఎక్కువ లేదు. అటువంటి విషయాలన్నీ చెప్దాం అనుకున్నా కథల రూపంలో. ఒక దొంగ ఉంటాడు ఊర్లో. ఆ దొంగ ఎంత నిష్ణాతుడు అంటే, ఆ దొంగ ఎటువంటి తాళం చేయి అయినా ఓపెన్ చేయగలుగుతాడు, ఎటువంటి తాళం వేసున్నా కూడా ఓపెన్ చేయగలుగుతాడు. అతనికి చాలా పేరుంటుంది. మొత్తం ప్రపంచం అంతా ఏదైనా దొంగతనం చేయాలి అనుకుంటే ఇతనికి చెప్పాలి, ఖచ్చితంగా ఓపెన్ చేస్తాడు అని చెప్పి పేరుంటుంది. ఆ దొంగ ఒకసారి ఒక ప్రకటనలో ఒక కాంపిటీషన్ ఉంటుంది. ఒక తిజోరి అంటే తెలుసా? తిజోరి, దాని నిండా 50 లక్షలు ఉంటాయి. అది గిఫ్ట్గా ఇచ్చేస్తాము. ఒకవేళ ఆ తిజోరికి వేసిన తాళాన్ని ఓపెన్ చేస్తే 50 లక్షలు దొంగకే. 50 లక్షలు అంటే పెద్ద మొత్తమే కదా, చాలా ఎక్కువ. 50 లక్షలు అంటే ఆల్మోస్ట్ సెటిల్ అవ్వచ్చు. 50 లక్షలు అంటే ఆ దొంగను మరి ఆ తిజోరి ఎట్లా ఓపెన్ చేయాలి? మామూలుగా వెళ్ళిపోయి మామూలుగా ఉంటే ఇట్లా ఓపెన్ చేయడం కాదు. దాన్ని 9 ఫీట్ల లోపల నీళ్ళలో పెడితే దాని చుట్టూట ఒక ఇనుప గ్రిల్, ఇనుప చైన్స్ కట్టేస్తే దాన్ని ఓపెన్ చేయాలి. ఇది ఛాలెంజ్. ఆ దొంగ నీళ్ళలోకి దిగి దీన్ని ఓపెన్ చేయాలి. అతనితో పాటు కొంతమంది దొంగలు వస్తారు. ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతారు. అసలు దొంగ ఎవరైతే, నేను ఎఫిషియెంట్ చార్లెస్ శోభరాజ్ అనుకున్నాను, ఎఫిషియెంట్ దొంగ అని చెప్పాను, అతను నీళ్ళలో దిగుతాడు. దానికంటే ముందే అక్కడ ఉన్న నిర్వాహకులు, ఆర్గనైజర్స్ చెప్తారు, అత్యవసర పరిస్థితిలో ఒక బటన్ నొక్కేసే నేను బయటికి లాగేస్తామని, లేకపోతే నువ్వు ఓపెన్ చేయగానే మాకు సైరన్ వస్తుంది, నువ్వు విన్నర్ అని. ఆ దొంగ అనుకుంటాడు 50 లక్షలు ఇంకా నాకే, నేనే వెళ్ళి 50 లక్షలు తీసుకోబోతున్నానని చెప్పేసి దిగుతాడు. దిగి ట్రై చేస్తుంటాడు. 5 నిమిషాలు గడిచిపోతాయి. నీళ్ళలోకెళ్ళి తాళం ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి?
ఎంతమందికి ఈత వచ్చు? ఈత ఎంతమందికి వచ్చు? అమ్మాయిలు ఈత, నేను కూడా ఈత నేర్చుకోవాలమ్మా. ఇటు సైడ్ ఒక్క చెయ్యి ఎత్తినా నేను చాలా ఆనందపడుతున్నాను. ఈత రావాలి. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. తెచ్చండి. ఈత కొట్టేటప్పుడు ఏం చేస్తారు? ఊపిరి బిగబడతారా పట్టరా? ఇంటర్నల్ డ్రైవింగ్ కూడా చేసేటప్పుడు ఊపిరి బిగబడతారు కదా. మరి దొంగ నీళ్ళలోకి వెళ్ళి తాళం ఓపెన్ చేయాలంటే ఏం చేయాలా? గుడ్ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. తాళం ఓపెన్ చేయాలంటే ఏం చేయాలా? తాళం ఓపెన్ చేయాలి. ఆగిపోవాలి, ఊపిరి పని చేయాలి, గుండె కొట్టుకోవాలి. ఏది ఆగిపోయినా మనిషి ఆగిపోతాడు అని ఒక ఎమర్జెన్సీ బటన్ ఇస్తారు. ట్రై చేస్తాడు, ఓపెన్ చేస్తాడు, ఓపెన్ అవ్వదు. మళ్ళీ ఓపెన్ చేస్తాడు, ఓపెన్ అవ్వదు. మళ్ళీ ఓపెన్ చేస్తాడు, ఓపెన్ అవ్వదు. తెలుసా ఈ కథ? తెలియదు. ఓపెన్ అవ్వదు. మళ్ళీ ట్రై చేస్తాడు, అవ్వదు. నిమిషాలు గడిచిపోతున్నాయి. 10 నిమిషాలు అయింది. ఎక్కువసేపు ఎంత గజ ఈతగాడైనా ఊపిరి ఆపుకోలేదు. ఎమర్జెన్సీ బటన్ నొక్కేస్తాడు, ఓటమి నొక్కుంటాడు, చాలా బాధపడతాడు. ఎందుకంటే వాడికి గర్వం ఉంటుంది. నా అంతటోళ్ళు ఎవడు ఉండడు ఈ ప్రపంచంలో, నా అంతటోళ్ళు లేదంటాడు. కానీ వానికి ఉంటుంది ఆ గర్వం. నొక్కేస్తాడు, చాలా బాధతో ఇంకా పైకి వచ్చేసాడు వాడు. అప్పుడు వాడు కాలు పెట్టి పైకి వస్తూ ఉంటే ఆ తిజోరి డోర్ ఓపెన్ అయిపోతుంది. ఆ తిజోరి డోర్ ఓపెన్ అయిపోతుంది. వాడు కాలు పెట్టి పైకి వస్తుండగా అప్పుడు వాడికి హార్ట్ అటాక్ వచ్చినట్టు పని అవుతుంది. కళ్ళు తిరిగిపోతాయి వాడికి. కొన్ని సెకండ్లలో, కొన్ని నిమిషాలు ఇంత కష్టపడి వాడు 50 లక్షలు పోగొట్టుకున్నాడు. 50 లక్షలు ఎంత పెద్ద మొత్తం తెలుసు కదా మనకి. 50 లక్షలు అంటే ఇప్పుడు చెప్పాలి మీరు ఎందుకు జరిగింది అట్లా, ఎందుకు ఎట్లా జరిగింది, ఎందుకు తీయలేకపోయిండు, ఏం జరిగింది చెప్పండి. అంత టెక్నికల్గా ఆలోచించడం ఎందుకు, మనకు అన్వయించుకొని ఆలోచిద్దాం. పరీక్షలో ఒక క్వశ్చన్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న క్వశ్చన్, ఎగ్జామ్లో చాలా చిన్న క్వశ్చన్ అడుగుతారు. మనం అనుకుంటాం ఇది ఇంత చిన్నగా లేదు, సార్ చెప్పినప్పుడు బోర్డు మొత్తం నింపేసిండ్రు. 10th క్లాస్ పిల్లలు ఎంతమంది చేయలేదు? 10th క్లాస్. మీకు ఇంకా 80 రోజులే టైం ఉందమ్మా. ఓకే రైట్, నెక్స్ట్ టైం మీకు ఒకసారి టైం టేబుల్ అవన్నీ చెప్పాలనుకున్నా ట్రై. ఇంకా సార్ చాలా పెద్దగా చెప్పారు అనేసి మీరు ఏం చేస్తారు? ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చెయ్యరు. ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3x - 1 = సాల్వ్ దిస్ అని సింపుల్ ప్రాబ్లం ఇచ్చి x = 1 అని ఇచ్చాడు అనుకుందాం. ఇది ఇంత ఈజీ లేదు. b = ఇంకో పెద్ద ఫార్ములా రాసేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంతా సాల్వ్ చేసేసి ఉంటారు. ఇప్పుడు దొంగ చేసిన తప్పు కూడా అదే. వాడు బాగా గర్వం, ఇంత పెద్దగా ఉంది, దీనికి 6 మార్కులు ఉన్నాయి, 4 మార్కులు ఉన్నాయి, దీన్ని బాగా సాల్వ్ చేయాలి అనుకొని ట్రై చేసేస్తారు. ఇంతకీ ఆ తిజోరికి తాళమే వేయలేదు వాళ్ళు. ఎస్, ఆ తిజోరికి తాళం వేయలేదు వాళ్ళు. వాడు ట్రై చేసి కాలు పెట్టగానే డోర్ ఓపెన్. నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా విషయాల్లో మనందరం, మీరందుకు సార్, నేను ఒకప్పుడు మీలాగే ఇలాగే మానిక్ భవన్ స్కూల్లో ఇలా కూర్చుంటే ఇలా మైక్ పట్టుకొని ఎంతోమంది మహానుభావుల మాటలు విన్నాను. నేను 1992లో జేఎన్టీలో 235 ర్యాంక్తో బీటెక్, ఆ తర్వాత ఎంబీఏ చేశాను నేను. అంటే అది చాలా చిన్న విషయం అయినా కూడా పెద్దగా ఆలోచిస్తాను. అబ్బా, సార్ క్లాస్ మొదలు పెట్టగానే ఏమనిపిస్తుంది మనకి? అబ్బా సమయంరా, వినాలి ఇది ఇప్పుడు. ఎస్పెషల్లీ 10th క్లాస్ దాకా విని కానీ కట్ చేస్తే ఆటో నడుపుకునేటప్పుడు, రాత్రిపూట ఆటో నడిపితే పట్టుకొని మనల్ని కొట్టినప్పుడు, మళ్ళీ ఇదే రోజు ఇదే స్కూలు, ఇదే గన్నారం స్కూల్లో ఆ రోజు లెసన్ విని ఎగ్జామ్ బాగా రాసి
పాలిటెక్నిక్ సీటో ఇంజనీరింగ్ సీటో డాక్టర్ సీటో కొట్టుకుంటే ఇవాళ ఇట్లా ఉండకపోదు అని చెప్పి రోడ్డు పక్కన కూర్చొని ఏడ్చినప్పుడు ఈ రోజు మళ్ళీ రాదు మీకు. 30th December 2024 ఎవరి జీవితాలలో మళ్ళీ వస్తుందా? కనుక దొంగ చేసిన పని సార్ టైం ఇంకొక 2 minutes టైం ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ కథ వినండి, అది కూడా చాలా అన్వయించుకోండి. చాలా ఆ రాజు ఉండడమే మహేష్ బాబు లాగా ఉంటాడు, ప్రభాస్ లాగా ఉంటాడు. కానీ రాజు ఎప్పటికీ మహేష్ బాబు లాగా ప్రభాస్ లాగా ఉండాలి అనుకుంటాడు. అది అసాధ్యమని రాజుకు కూడా తెలుసు. కానీ రాజులకు ఒక గర్వం ఉంటుంది, అందుకే నెత్తి మీద కిరీటం ఉంటుంది. ఆ రాజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అట్లాగే ఎప్పటికీ ఉండాలనుకుంటాడు. సాధ్యం అది. మీ నాన్నని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, అట్లాగే ఉన్నారు. మీ నాన్న మారుతూ ఉన్నారుగా, ఏజ్ వచ్చిన కొద్ది మారుతూ ఉన్నారుగా, మదర్ కూడా మారుతూ ఉందిగా, తాతయ్య కూడా మారుతూ ఉన్నారు కదా. అట్లాగే ఆ రాజుకు వయసు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితి అలాగే ఉండాలనుకొని చాటింగ్ పెయింట్ చేసి యవ్వనంగా ఉండాలంటే నాకు ఔషధం ఎవరు తీసుకొస్తారో వాళ్ళకి అర్ధరాజ్యం ఇచ్చేస్తానంటాడు. సరే అని చాలామంది వస్తారు. అప్పుడు రాజు అసలు కండిషన్ పెడతాడు, ఏమని? ఒకవేళ ఈ మెడిసిన్ పనిచేయకపోతే మీకు తెలుసు కదా, మీ తల కోట గుమ్మ మీకు వేలాడుతుందని సగం మంది తెలుసు. ఒక 4 తిరుగుతారు మళ్ళీ అంటే వాళ్ళు ఎవరో. చూద్దాం, ట్రై చేద్దాం. అర్ధరాజ్యం అంటే ఏంది? దాదాపు 15 డిస్ట్రిక్ట్లు వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. అప్పుడు అందులోంచి ఒక్కడే మిగులుతాడు. మిగిలి మెడిసిన్ తయారు చేస్తాను రాజా, కానీ కొన్ని కండిషన్స్, కొన్ని షరతులు. దేనికైనా షరతులు ఉంటాయి కదా. ఏది చూసినా దానిపైన ఖచ్చితంగా షరతులకు లోబడి అని ఉంటుందా? ఏదైనా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక కాంపిటీషన్కి వెళ్తారు, మీరు సాఫ్ట్ బాల్, వాలీబాల్ ఏదైనా టాప్ ఛాంపియన్స్ కదా. వెళ్ళినప్పుడు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. సో కండిషన్స్ అప్లై. ఇంకొక 3 నిమిషాలు చెప్తాం, 3 నుంచి 5 నిమిషాలు చెప్పాలా? వద్దంటే వాళ్ళు చేయలేదండి, వద్దనే వాళ్ళు చేయలేదండి. థ్యాంక్ యూ. ఓకే, అయితే రాజు చేతి రావాలి. అయితే ఆ రాజు కొన్ని కండిషన్స్ వైద్యుడు చెప్తాడు. ఏమని? రాజా, ఈ మెడిసిన్ మీరు పౌర్ణమి నాడు మాత్రమే తీసుకోవాలి. మంచిగా సిద్ధమైంచి పూజ చేసుకొని పౌర్ణమి నాడు మాత్రమే తీసుకోవాలి. అయితేనే మీకు పనిచేస్తుంది. కానీ ఇంకొకటి, ఈ మెడిసిన్ నేను కష్టపడి 15 రోజులు చలికి భయపడకుండా మలావత్ పూర్ణలాగా ఎవరెస్ట్ శిఖరం వరకు వెళ్ళి ఈ మెడిసిన్ తయారు చేసినాను. అక్కడ ఉండే అరుదైన కోతుల చెమటతో తయారు చేసింది. కనుక ఈ మెడిసిన్ చాలా జాగ్రత్తగా వాడాలి మీరు అని చెప్తారు. రాజు కదా, చాలా గర్వం ఉంటుంది. ఎస్, నేను వాడతాను, నేను ఎప్పటికీ మహేష్ బాబులా ప్రభాస్ లాగానే ఉండిపోతాను అనుకుంటాను. రాజుకు మెడిసిన్ ఇచ్చేసి అన్ని జాగ్రత్తలు చెప్తాడు. కానీ చివర ఇంపార్టెంట్ జాగ్రత్త, ఈ మెడిసిన్ బాటిల్ మూత ఓపెన్ చేసేటప్పుడు మీకు ఎట్టి పరిస్థితుల్లో కోతి గుర్తుకు రావద్దు. మీకు ఎట్టి పరిస్థితుల్లో కోతి గుర్తుకు రావద్దు. కోతి గుర్తుకొస్తే ఈ మెడిసిన్ పని చేయకపోగా ఇదే క్షణం మీరు ముసలోళ్ళు అయిపోతారు. ఇది కండిషన్. రాజు ఈగర్లీ వెయిట్. పుష్ప ఎప్పుడు రిలీజ్ అవుతుంది మనం వెయిట్ చేసినట్టు. రాజు ఈగర్లీ వెయిటింగ్. దేనికోసం? సూపర్, మంచి అటెంటివ్ వింటారు. ఐ అప్రిషియేట్. ఒక్కసారి పౌర్ణమి రానే వచ్చింది, నిత్త నిలుగా పౌర్ణం పడుతుంది. రాజుకు మెడిసిన్ తీసుకునే సమయం వచ్చింది. రాజు తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఒక్కసారి మీసాలు ఇలా తిప్పి అక్కడ మెడిసిన్ పెట్టేసి దాని మూత తీయడానికి ప్రయత్నించాడు. మూతను తీసి ఒక గిన్నెలో పోసుకొని ఔషధాలు తీసుకోవాలి, అంతే కదా. మీరు టానిక్ ఎట్లా తాగుతారు? కొన్ని టానిక్స్ వాటర్లో కలుపుకొని తాగాలి, కొన్ని టానిక్స్ స్పూన్తో తాగాలి. బాటిల్తో టానిక్ తాగిరు ఎవరన్నా? తాగొద్దు, తాగరు. టానిక్ మెడిసినల్ టానిక్ నేను చెప్తోంది. అయితే
రాజు సిద్ధమై బాటిల్ మూత తీయడానికి బాటిల్ మూత మీద చేయి పెట్టగానే కోతి, అవును కోతి గుర్తొస్తుంది. ఎందుకు గుర్తొస్తుంది? సూపర్, టెక్నికల్లీ పర్ఫెక్ట్ బట్ లాజికల్లీ నాట్ పర్ఫెక్ట్, అది చెప్తాను నేను. మరి ఏం చేయాలి? రాజు అడుగుతాడు వైద్యుడికి ఫోన్ చేసి ఏం చేయాలి అని. మళ్ళీ పౌర్ణమి దాకా కావాల్సిందే. ఆలోచన విధానం చూడు, 72,000 ఆలోచనలు వస్తాయి మీకు. మళ్ళీ ఆగుతాడు, మళ్ళీ పౌర్ణమి వస్తుంది, మళ్ళీ ఓపెన్ చేద్దాం చేపెడతాడు కోతి. అసలు ఈ కోతి ఎందుకు గుర్తొస్తుంది రాజుకు చెప్పండి? గుడ్, అది కాదు రీజన్. మనందరము ఏది వద్దంటే అదే చేస్తాం, ఏది వద్దంటే అలా చేయకండి సార్ చెప్పాడు. కానీ ఇదంటే మీరు కాదు, అల్లరి చేయబుద్ది. మాట్లాడకండి అంటాం, మాట్లాడుతూనే ఉంటాడు. అట్లాగే రాజు ఎప్పటికీ ఆ మెడిసిన్ మాత్రం తీసుకొని ఉంటే అలా రాజు ఉంటుండే కదా. మహేష్ బాబు లాగా ప్రభాస్ లాగా ఇప్పటికీ ఉంటుండే కదా. తీసుకోడు. ఎందుకు అంటే ఈ కథ నేను ఎందుకు చెప్పాను, మెయిన్ 2 కథల్లో. ఆ కథలో చెప్పాను నేను. ఈ కథ ఎందుకు చెప్పానంటే, ఇంటికి వెళ్తాం, బ్యాగ్ తీసుకెళ్ళి అక్కడ పడేస్తాం. ఇలా స్కూల్కి ఇద్దరు మోటివేషన్ చెప్పండి, సార్లు వచ్చిర్రు, ఇలా చదువుదామని అనుకుంటాం. ఇలా ఎట్టి పరిస్థితి చదువు స్టార్ట్ చేయాలా, నాకు GPA 10 రావాలి అని ఆ బ్యాగ్ అక్కడ పెట్టేస్తాం. ఫ్రెష్ అయిపోతాం. కరెక్ట్ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి పుస్తకంలో ఓపెన్ చేద్దామనేసరికి వెళ్ళి గణేష్ గారు పిలుస్తాడు. అరే ఇప్పుడు ఒక్క నిమిషం పోయిద్దామని పోయేసరికి ఏ చదువుతీరా గాడ గోదామాడు పిలుస్తున్నాడు, గాడ ఆడుతున్నారట. ఇప్పుడు ఏంటది గణేష్ గారు ఓడాడ మన జీవితంలో పోతే పోతే ఎప్పుడైనా బ్యాగ్ ఇస్తామా? రాజు సక్సెస్ అయ్యాడా? అవ్వలేదు. మనం సక్సెస్ కావాలి కదా, బుక్స్ తీయాలి కదా, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ టైం యాక్చువల్గా ఎట్లా చదువుకుంటే గుర్తుంటుంది, ఏం చదువుకుంటే గుర్తుంటుంది, ఎలా చదువుకుంటే గుర్తుంటుంది, ఎందుకు చదువుకుంటే గుర్తుంటుంది, ఇలాంటి మంచి కథలతో చెప్పడానికి వస్తా. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. టైం అయింది. వచ్చినటువంటి అతిథులను మనం గౌరవించుకోవాలి కాబట్టి ఇప్పుడు వారికి